కాబట్టి యుక్త వయస్సు యందు ఉపనయనములు చేసి సమాజమంతా కూడా అభ్యున్నతిని పొందెదరుగాక. ఒకవేళ ఉపనయనం పొందని వాళ్ళుంటే, ఉపనయనాధికారం లేని వాళ్ళు ఉంటారు అంటే దాని అర్థం వాళ్ళని పాడైపోమ్మని కాదు వేదం. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, కాయ కష్టం చెయ్యవలసిన వాడు ఉంటాడు. ఒక రైతు ఉంటాడు, ఒక కుమ్మరు ఉంటాడు, ఒక నేతగాడు ఉంటాడు. నువ్వు తెల్లవారకట్ట లేచి అర్ఘ్యం ఇవ్వాలి, నువ్వు లేచి గాయత్రి చెయ్యాలి, నువ్వు లేచి సంధ్యావందనం చేయాలి. అప్పుడు నువ్వు పొలానికి వెళ్ళాలంటే వర్షం పడిపోయిన తర్వాత ఏం చేస్తాడు? అందుకే అంది, నీకు ఖాళీ అయినప్పుడు పొద్దున్న మొత్తం మీద ఎప్పుడో అప్పుడు సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేయి. వీడు 1000 సార్లు గాయత్రి చేస్తే ఎంత ఫలితమో, ఆయన ఒక్కసారి సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేస్తే అంతే ఫలితం. నేను ఒక మాట అంటే మీరు అంగీకరించవలసి ఉంటుంది. అందుకే ఉపనయనం చేసుకుని సంధ్యావందనం చేసి వైదికంగా బ్రతికి తరించవలసిన వాడి కన్నా మినహాయింపులు ఇవ్వబడిన వాడిగా తరించడం తేలికే అని చెప్తాను. తప్ప శాస్త్రం ఎవరిని చిన్నబుచ్చలేదు. ఎవరు పడవలసిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అందరినీ ఇలాగే చేయండి అంటే ఎలా చేయగలుగుతారు? పసిపిల్లవాడి బలం ఒకలా ఉంటుంది, పెద్ద కొడుకు బలం ఒకలా ఉంటుంది, తండ్రి బలం ఒకలా ఉంటుంది, తాత బలం ఒకలా ఉంటుంది. ఎవరి బలానికి తగిన అన్నం వాళ్ళకి పెట్టాలి, ఎవరి బలానికి తగిన పని వాళ్ళకి చెప్పాలి. అందుకే ఎవరు ఏ కర్తవ్యం నిర్వహిస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరారాధన చెప్పి అలా చేసిన అందరూ సమానంగానే ప్రయాణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. గురుజీ, వివాహ కార్యక్రమాల్లో పెళ్లి కుమారుని చేసే పద్ధతుల గురించి తెలియజేయగలరా? పెండ్లి కుమార్తెని చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ ఆమె సంతరించుకుంటుంది అని ఎలా చెప్తామో, పెండ్లి కుమారుని చేసినప్పుడు పెండ్లి కుమారునకు కూడా పరమశివుని యొక్క కళ ఆవాహన అవుతుంది. పెండ్లి కుమారుణ్ణి చేసినప్పుడు కూడా ఆ సుముహూర్తానికి మంగళ స్నానం చేయిస్తారు. మంగళ స్నానం చేయించి తిలకధారణ చేయించి వైదికమైనటువంటి వస్త్రాలంకారం చేసి పిల్లవాడిని కూర్చోబెట్టి పెండ్లి కుమారుని చేసినప్పుడు తప్పకుండా చెయ్యవలసింది ఏది అంటే కులదేవతారాధనం చెయ్యాలి పెళ్లి కొడుకు. ఎందుకంటే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది భార్య రూపంలో. తన ఐశ్వర్యం పెంపొందాలి, తను పితృరుణం నుండి విముక్తుడవడానికి సంతానాన్ని పొందాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. ఆమె సహధర్మచారిణి, కేవలము కామపత్ని కాదు. ఆమె చెయ్యి తాను పట్టుకుని ధర్మపథంలో ప్రయాణం చేసి తాను భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తూ తనతో పాటు ఆమెని కూడా నడిపించగలిగిన దక్షత పొందాలి. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం అంటే కులదేవత అని ఇంట్లో పరంపరాగతంగా సింహాసనంలో పూజింపబడుతున్న మూర్తి ఉంటారు. ఆయన ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని షోడశోపచారాలతో పెళ్లి కొడుకు వెంటనే ఆ పూజ చెయ్యాలి. అందుకే మనకి భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి కొడుకుని చేసినప్పుడు కూడా వశిష్ఠ మహర్షి వచ్చి అడుగుతారు, నీ కులదైవం ఎవరు? పెళ్లి కొడుకుని చేశాం, నువ్వు ఇప్పుడు పూజ చెయ్యాలి, నీ కులదేవత ఎవరు అని అడిగారు. అడిగితే ఆయన నా కులదేవత శమీ వృక్షం అని చెప్పారు. శమీ వృక్షం అంటే పార్వతీదేవి. పార్వతీదేవి లోకంలో శమీ వృక్షంగా ఉంటుంది. శమీ వృక్షంగా వేప చెట్టుగా ఉండేది అమ్మవారి. నా కులదేవత శమీ వృక్షం అన్నారు. అంటే అప్పుడు పాండవ తీర్థం దగ్గరికి వెళ్ళి శమీ వృక్షాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ పెడితే వెంకటేశ్వర స్వామి వారు కులదేవత అర్చన చేశారు. చేసి మళ్ళీ ఆ శమీ వృక్షాన్ని పట్టుకెళ్లి ఆదివరాహస్వామి దేవాలయంలో ఉంచి తనతో పాటు పెళ్లికి తరలి రమ్మని అడిగారు. అడిగితే ఆదివరాహమూర్తి అన్నారు, మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడ ఉంటాను. మీ కులదేవత అయిన శమీ వృక్షం కూడా నా దేవాలయ ప్రాంగణంలో ఇక్కడే ఉంటుంది అని ఆ శమీ వృక్షపు శాఖని తన దేవాలయంలో ఉంచారు. అందుకే పెండ్లి కుమారుణ్ణి చేసిన తరువాత పెండ్లి కుమారుడు తప్పకుండా చెయ్యవలసిన కర్తవ్యం ఏది అంటే తన తండ్రి గారు ఏ కులదేవతని సింహాసనంలో ఆరాధన చేస్తారో ఆ సింహాసనం దగ్గర కూర్చుని ఆ కులదేవతని షోడశోపచారాలతో ఆ రోజున పూజ చెయ్యాలి. పూజ చేసి తత్ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని చక్కగా తాను కూడా ఆ వివాహ వేదిక మీదకి వెళ్లే లోపల తల్లిదండ్రులు, పెదతండ్రులు, పినతండ్రులు, అన్నలు, గురువు, పెద్దలు ఇటువంటి వారందరికీ కూడా నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. తన కులదేవతకి సంబంధించినటువంటి స్తోత్రములు ఏముంటాయో
ఆ స్తోత్రములను సాధ్యమైనంత వరకు పారాయణ చేస్తూ ఉండాలి. ఎందుచేత అంటే వేదిక మీదకి వెళ్ళిన తరువాత అభ్యున్నతి అంతా కూడా పురుషుడి వైపు నుంచే అడుగుతారు. ఎందుకని అంటే ఆయన తండ్రి కావాలి, ఆయన యజ్ఞానికి యజమానిగా కూర్చోవాలి, ఆయనయే ఆమెకి సర్వస్వం, ఆయన యొక్క అభ్యున్నతియే అసలు ఆ కుటుంబానికి అంతటికీ అభ్యున్నతి. అందుకే కులదేవత ఎవరో ఆ కులదేవత యొక్క స్తోత్రములు పారాయణ చెయ్యాలి. శక్తి కలిగిన వాళ్ళైతే చక్కగా ఇంటికొచ్చినటువంటి పెద్దలకి వస్త్రదానం చెయ్యడం, ఎవరెవరికి ఎటువంటి వస్తువులు ఆయా ఋతువులు ఆయా కాలాన్ని అనుసరించి దానం చెయ్యగలిగినటువంటి వాటిని దానం చెయ్యాలి. అది వసంత ఋతువు అనుకోండి, చక్కగా ఏ విసినికర్రలు లాంటివో దానం చేస్తారు. లేదా ఇంటికి పెద్దలు వస్తారు, వచ్చినప్పుడు తన చేత్తో ఏ పానకం లాంటివో పట్టుకెళ్ళి పెద్దలకు ఇవ్వాలి. ఇచ్చి అక్షతలిచ్చి తాను నమస్కరించి వారి ఆశీర్వచనాన్ని పొందాలి. ఇటువంటి పనులు చేసినటువంటి కారణం చేత పరమేశ్వరుని యొక్క కళ నిలబడి ఆయన అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి పరిస్థితిని సంతరించుకుంటాడు. అందుకే పిండ్లి కుమారుణ్ణి చేసినప్పుడు పిండ్లి కుమారుడు చెయ్యవలసినటువంటి నియమాలుగా ఇవి చెప్పబడ్డాయి. అంతేకాని ఏమీ కాకుండా ఉత్తినే పెళ్లి కుమారుణ్ణి చేయడము అంటే అది కేవలం ఫోటోలు వీడియోల వరకు పరిమితమైనటువంటి విశేషంగా శాస్త్రాలు చెప్పలేదు. పూర్తిగా అహింస సాధ్యపడుతుంది. చాలా గంభీరమైనటువంటి ప్రశ్న. పూర్తిగా అహింస సాధ్యపడుతుందా? ఎందుకనంటే మనకి సామాన్య ధర్మములు అని కొన్ని ఉంటాయి శాస్త్రంలో. సామాన్య ధర్మములకు మినహాయింపు ఉండదు. ఇది ఎవరు పాటించాలి అంటే కొంతమందే పాటించాలి, మిగిలిన వాళ్ళు పాటించక్కర్లేదు అని ఉండవు. అందరూ పాటించవలసిన ధర్మాలు ఏవి ఉంటాయో వాటిని సామాన్య ధర్మములని పిలుస్తారు. సామాన్య ధర్మములలో అగ్రస్థానాన్ని పొందినది ఇది అంటే అహింస. అహింస పరమో ధర్మ అని ధర్మాలలో అత్యంత ప్రధాన ధర్మం. అహింస అంటే హింస చెయ్యకుండుట, హింస అంటే బాధ కలిగించుట. చంపేయడమే కాదు, చంపడం కూడా బాధించడంలో ఒక భాగం. చచ్చిపోయే వరకు బాధించేశాక చచ్చిపోతే ఆ బాధ ఇంక పడడానికి వాడికి శరీరం లేదు. కాబట్టి బాధించడం హింస. అహింస పూర్తిగా సాధ్యమా? ఎందుకంటే ఈ దేశంలో అహింస అనేటటువంటిది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అహింస పరిపూర్ణంగా పాటించడం ఎవరి వలన సాధ్యము కాదు. ఇందుచేత ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడిన మాటలు శబ్ద తరంగాలుగా వస్తున్నప్పుడు అవి తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు పడిపోతాయి. నేను పాదాలు కదిపితే నా పాదాల కింద పడి కొన్ని చనిపోతాయి. అసలు హింసా సాధనములేవి అంటే ఇంట్లో ఉండే కత్తిపీట, చీపురు, చాట, ఈ మూడు హింసా సాధనాలు అని చెప్పింది శాస్త్రం. కత్తిపీట చేత ఎన్నో జీవులు మరణిస్తాయి. అలాగే చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు ఎన్ని జీవులు మరణిస్తాయో, చాట పెట్టి చెరిగినప్పుడు ఎన్ని జీవులో మరణిస్తాయి. ఇప్పుడు ఇల్లు తుడుచుకోకుండా, కత్తిపీట వాడకుండా, చెరగకుండా బ్రతకగలరా? బ్రతకలేరు. మరప్పుడు అహింస పరిపూర్ణంగా ఎలా సాధ్యం? అందుకే వేదం ఒక గొప్ప విషయాన్ని చెప్పింది. ఆశ్రమాన్ని బట్టి కొన్ని హింస కావు. గృహస్థు ఉన్నాడు, గృహస్థు తాను వండుకు తినడమే కాదు, గృహస్థు తనని ఆశ్రయించి ఉన్నటువంటి భూతములకు అన్నం పెట్టాలి. ఓ పక్షికి, ఓ కుక్కకి, ఇంటికొచ్చినటువంటి అతిథికి, భిక్ష కోసం వచ్చిన సన్యాసికి, ఇంటికొచ్చిన బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెట్టాలి. అన్నం పెట్టాలి అంటే పొయ్యి మీద ఉడికించాలా వద్దా? అగ్నిహోత్రం రగలిస్తే కొన్ని జీవులు పోతాయి, కత్తిపీట వాడితే కొన్ని పోతాయి, ఇల్లు శుభ్రత కోసం తుడిస్తే కొన్ని పోతాయి, చాట వాడితే కొన్ని పోతాయి. అప్పుడు తాను జీవించడం కోసం ఎంత హింస చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదో ఆ హింస జరిగినా సరే అది హింస కిందకి రాదు అని వేదం నిర్ధారించింది. ఒక గృహస్థు కత్తిపీట వాడక తప్పదు. అప్పుడు కత్తిపీట వాడితే ఆయన హింస చేసినట్లు కాదు, ఆయన ఇల్లు తుడుచుకుంటే ఆయన హింస చేసినట్లు కాదు, ఆయన చాట వాడితే హింస చేసినట్లు కాదు, ఆయన పొయ్యి వెలిగిస్తే ఆయన హింస చేసినట్లు కాదు. కానీ అంతకన్నా ఎక్కువగా
కేవలం తన మనసుకి ఉల్లాసం కలగడం కోసమని చెప్పి వేరొక ప్రాణిని మాత్రం హింసించకూడదు. తను బ్రతకడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు, తను బ్రతకడానికి ఇది ఉండగా, ఇన్ని ఉండగా, ఇవి కాదని వేరొక ప్రాణిని బాధించి తాను బ్రతకవలసిన అవసరం ఉందా అన్న ప్రశ్న వస్తే అక్కర్లేదు. ఇంకోలా కూడా బ్రతకచ్చు, అలా హింస పెట్టక్కర్లేదు అన్నాననుకోండి, అలా నిరూపించచ్చు అనుకోండి, అప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇన్ని ఉన్నాయి తినడానికి, ఇవన్నీ కాదని ఏదో హింస చేసి తినకు అన్నాననుకోండి, అప్పుడు ఏది వాడితే, ఏది తింటే ఎక్కువ హింస జరగలేదు, నిత్తురు కారిపోలేదు, వేరొక ప్రాణి గిలగిల తన్నుకోలేదు, దానితో కడుపు నింపుకోవడాన్ని శ్రేయస్కరము అని చెప్పవలసి ఉంటుంది. ఆ పరిధి దాటితే హింస జరిగింది అని చెప్పవలసి ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడ కూడా ఓ మినహాయింపు ఉంది. అసలు దేశ సంరక్షణ చేయవలసినటువంటి వాళ్ళు, బలహీనులైన వాళ్ళని రక్షించవలసిన వాళ్ళు, 10 మంది రక్షణ కోసం తన శరీరాన్ని పణంగా పెట్టి యుద్ధభూమిలో వెళ్ళిపోవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అవసరమైతే తన శరీరాన్ని ఒడ్డేస్తారు. ఇప్పుడు వాడు శరీర బలాన్ని సంతరించుకోవాలి, దానికోసం తినవలసి వచ్చిందనుకోండి, తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హింస అనేటటువంటి దాన్ని నిర్ణయం చేయడంలో చాలా జాగ్రత్తగా శాస్త్రం ప్రమాణం తీసుకుంది తప్ప, అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ వలన ఏదీ మరణించకూడదు, అప్పుడే నువ్వు అహింసావ్రతం పాటించిన వాడవు అని చెప్పడాన్ని వేదం అంగీకరించలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదం దృష్టిలో అహింస ఏదో అలా ఉండగలిగితే చాలు. వేదం చెప్పిన అహింస పట్టుకోవాలి తప్ప మనం నిర్ణయించుకున్న అహింసా సిద్ధాంతాలు పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అది పూర్తి అహింస ఎవరికి ఎప్పుడూ సాధ్యమయ్యే విషయము కాదు. ఇది నేను కాదు చెప్తున్నది, వేదం అంగీకరించింది ఈ విషయాన్ని. గృహస్థ విషయంలో అందుకే అన్ని మినహాయింపులు ఇచ్చింది. గృహస్థాశ్రమంలో లేనప్పుడు వాటి జోలికి నువ్వు వెళ్ళద్దు. అందుకే సన్యాసి అగ్ని ముట్టుకోడు. అగ్ని ముట్టుకోకుండా జీవిస్తాడు కాబట్టే సన్యాసి శరీర పతనం అయిపోయాక అగ్నిలో దహించారు, భూమిలో పెట్టేస్తారు శరీరాన్ని. అగ్నితో సంపర్కం సన్యాసి వదిలిపెట్టేస్తాడు. కాబట్టి హింస అంటే బాధించుట అని నేను చెప్పినప్పుడు అసలు నిజానికి హింస చేయడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు, మనసుని బాధ పెట్టడం. మనసుని బాధ పెట్టడానికి తేలికైన మార్గం మాట. మీరు అవతలవాడు తప్పు చేశాడో చేయలేదో మీకే తెలియదు సరిగ్గా, కానీ నింద చేశారనుకోండి, అది చాలు కట్టి కొడపడానికి. ఒక సాధు పురుషుణ్ణి పట్టుకుని ఓ తప్పు మాట అన్నారనుకోండి, అవతలవాడి మనస్సు గాయపరిచారనుకోండి, అది ఇబ్బంది పెడుతుంది. అందుకే హింస అన్నది కేవలము శరీరమునకు మాత్రమే సంబంధించినది కాదు. హింస అనేటటువంటిది మనసుకి కూడా సంబంధించింది. సీతమ్మని రావణుడు హింసించాడు. ఎలా? ఆమె ఎలా బ్రతకాలనుకుంటోందో శాస్త్రీయంగా అలా బ్రతకనివ్వలేదు. ఆ పాపానికే 10 తలలు తెగిపోయి. అందుకే శాస్త్రాన్ని చెప్పడానికి, ప్రమాణాన్ని చెప్పడానికి మాట యందు వ్యగ్రత ఉన్నా దోషం రాదు. ఎందుకని? అది సత్యాన్ని ఆవిష్కరిస్తోంది, ఒక పెద్ద ధర్మాన్ని చెప్తోంది. ఆ సత్యాన్ని ధర్మాన్ని చెప్పడం కోసం, 10 మంది యందు నిలబెట్టడం కోసం మాట యందు పారుష్యం వచ్చినా సరే అప్పుడేం దోషం రాదు. ఎందుకనంటే అది 10 మంది మనసుల్లోకి చొచ్చుకుపోవాలి. అందుకొని మళ్ళీ 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 దాన్ని గట్టిగా చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఆయనకి దోషం వచ్చిందా అంటే ఆయనకి దోషం రాదు. ఎందుకు దోషం రాదు అంటే ఒకటే కారణం, వెనక ఉద్దేశ్యం సక్రమ మార్గంలో నడిపించడం. ఆ నడిపించడం అన్న దానికోసమని చెప్పి పునరావృత్తి దోషం లేకుండా ఎన్ని మాటలు ఆ మాట చెప్పినా అది వాక్యమునందు కించిత్ కర్కశత్వమే ఉన్నా దోషం రాదు. కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి వైరాన్ని మనసులో పెట్టుకుని అవతలవాడి కీర్తిని పాడు చేద్దామనో, అవతలవాడి మనసుని బాధ పెడదామనో, అవతలవాడికి భంగపాటు కల్పించాలనో నీ మనసులో లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడినదైతే అది హింస కిందకే ఈశ్వరుడు తీసుకుంటాడు. అందుకే సీతమ్మ విషయంలో రావణుడు మాట్లాడితే హింస అయింది.
సీతమ్మ రావణుణ్ణి ఉద్దేశించి మాట్లాడితే హింస అవ్వలేదు. ఎందుకంటే ఆవిడ మాట కఠినంగా అనిపించినా అది శాస్త్రం, అది ధర్మం, అది హితం, అభ్యున్నతి కొరకు మాట్లాడిన మాట. అలా మాట్లాడిన మాటని అభ్యున్నతి కొరకు అని అర్థం చేసుకోలేకపోతే మరణము శరణ్యమైంది రావణాసురుడికి. కాబట్టి ఏది ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి తప్ప నీకు అర్థం చేసుకోవడం చేత కాలేదు కాబట్టి అది హింస అని నిర్ణయం చేయకూడదు. అందుకే అహింస పరిపూర్ణముగా సాధ్యమా అంటే ఒక్కనాటికి కాదు అని వేదం నిర్ధారణ చేసింది. దాన్ని అలా అర్థం చేసుకుని మనం బ్రతకడానికి ఎంతవరకు అది తప్పలేదో అంతవరకే వెళ్ళాలి తప్ప ఇంతకన్నా అవసరం లేకపోయినా నేను బ్రతకగలను అన్న దాని జోలికి మాత్రం వెళ్ళి హింస చెయ్యవద్దు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఓ చెట్టు కొమ్మ ఉంచి నేను ఆకులు పీకక్కర్లేదు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో చిన్న ప్రాణి ఒకటి అలా వెళుతోంది అనుకోండి, నా కాలుతో తన్నక్కర్లేదు. అలా ఓ కుక్క వెళ్ళిపోతోంది అనుకోండి, నేను రాయి తీసి కొట్టాను అనుకోండి, అది కుయ్యోమని ఏడుస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎందుకు అలా కొట్టకుండా ఉన్నా నేను బతకచ్చు. ఎందుకు కొట్టడం దాన్ని? నా చేతిలో రాయి ఉంది కాబట్టి, నేను మనిషిని కాబట్టి, నాకు బలం ఉంది కాబట్టి, కుక్క నన్ను ఏం చేయలేదు కాబట్టి, అది చిన్నపిల్ల కనుక నేను రాయి పెట్టి కొట్టి అది కుయ్యోమని ఏడుస్తుంటే వెళ్ళిపోతే నేను సంతోషించాను అనుకోండి, అది హింసే. అందుకని హింస అన్న మాటని అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హింస అన్న మాటని ఆశ్రమము అన్న కళ్ళజోడు పెట్టుకుని చూసి నిర్ధారించాలి. అందుకే వేదం అంది అహింస పరిపూర్ణముగా సాధ్యము కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసేది ఎంతవరకు పాటించారు అన్నది చూసి దాన్ని బట్టి ఆయన అహింసావ్రతంలోనే ఉన్నాడు అని చెప్పవలసి ఉంటుంది. గురుగారు, అన్నీ ఈశ్వరుడే నిర్ణయించిన తర్వాత మంచి చెడుల విషయంలో మానవుని పాత్ర ఏమంటారు? చాలా గంభీరమైన విషయం అది కూడా. ఏదైనా జరిగిందనుకోండి, మనం ఏమంటాం, అది ఈశ్వరుడు నిర్ణయించాడు, లలాట లిఖితారేఖ పరిమాస్త్రం న శక్యతే. ఒకటి జరగలేదనుకోండి, ఈశ్వరానుగ్రహం లేదంటాం. అప్పుడు ఒకడు గొప్పవాడు అయ్యాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహం. ఒకడు గొప్పవాడు కాలేదనుకోండి, అది కూడా ఈశ్వర నిర్ణయం. వాడిని ఎందుకు తిట్టడం? అది ఆయన ప్రశ్న. ఒకడు భగవద్భక్తుడు, వాడు అదృష్టం, ఈశ్వరుడు వాడిని భక్తుడిని చేశాడు. ఒకడు సమస్త దురలవాట్లకి అలవాలం, వాడిని ఎందుకు తిట్టడం? ఒకడు మంచివాడైతే ఈశ్వరుడు పొగుడుతావా? ఒకడు చెడ్డవాడైతే మాత్రం ఈశ్వరుడు కాదండి వాడికి తప్పంటావా? అప్పుడు వాడి ప్రమేయమే ఉంది. మంచిలో కాని చెడులో కాని రెండిటిలో వాడి స్వాతంత్ర్యం లేనప్పుడు రెండిటికి కర్త ఈశ్వరుడు కదా, వ్యక్తి కర్త ఎలా అయ్యాడు? అది ఆయన ప్రశ్న. నిజమే, అది పైకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ, ఒక మనిషి ఉండవలసిన పథంలో ఉన్నాడు అనడానికి కానీ ప్రమాణం ఏమిటి? ధర్మం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడు. ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు వక్ర మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు వదిలాడు అంటే, తన మనసులో పుట్టినటువంటి కోరిక తీర్చుకోకుండా ఉండలేక ధర్మాన్ని వదిలేశాడు. ధర్మమా కోరికయా అంటే, నాకు కావలసినది కోరికయే, ధర్మంతో సంబంధం లేదు. ఏమంటే ఇది ఈశ్వరుడు కదా మరి భావప్రచోదనం చేస్తున్నది అంటే, ఇక్కడ మీరు ఒక మాట బాగా గట్టిగా పట్టుకోవాలి. మనిషిని వాసనా బలం పట్టుకుని ఉంటుంది. వాసనా బలము అన్న మాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను. నేను ఎప్పుడూ మామిడి పండు తినలేదనుకోండి, మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది, అందులో పీచు ఉంటుంది, అందులో గుజ్జు ఉంటుంది, అది రసం ఉంటుంది, దాన్ని మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే చిట్లుతుంది, అందులోంచి తీయటి రసం వస్తుంది, దాన్ని నోట్లో పట్టుకు చీకుతుంటే ఆ పీచులోంచి తీయటి రసం వస్తే ఎంత బాగుంటుందో, ఎంత చెప్పినా నాకేమనిపిస్తుంది, ఏమో అనిపిస్తుంది. నాకో మామిడి పండు ఇచ్చారనుకోండి, నేను తిన్నాననుకోండి, నా మనసు ఆ అనుభవాన్ని దాచుకుంటుంది. మామిడి పండు అంటే ఇలా ఉంటుంది, మామిడి పండు వాసన ఇలా ఉంటుంది, మామిడి పండు రుచి ఇలా ఉంటుంది. రుచి అంటే అనురక్తి, వాసన అంటే దాని అనుభవం. రుచి అన్న మాటకు అర్థం దాని యొక్క రుచి అని కాదు, రుచి అంటే అనురక్తి అని. వాసన అంటే అది అనుభవించిన తరువాత ఆ అనుభవం తనకు ఎలా అనిపించిందో దాన్ని దాచుకుంటుంది. మామిడి పండు తింటే బాగుంది, అరటి పండు తింటే బాగుండదు.
అంటే తన మనస్సుని బట్టి నిర్ణయించుకుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కొన్ని కోట్ల వాసనలు రికార్డ్ చేస్తుంది మనసు. అలా ఎన్ని వాసనలు ఉంటాయో పుట్టిన దగ్గర నుంచి. అందుకే చూడండి, పుట్టినప్పుడు అమ్మ తప్ప ఇంకేం అక్కర్లా, తర్వాత నాన్నగారు, తర్వాత స్నేహితులు, తర్వాత పాఠశాల, తర్వాత అన్నదమ్ములు. అమ్మ లేకపోతే అమ్మ బాబోయ్, అమ్మ లేకపోతే ఉండగలనా అంటాడు. అదే తల్లికి అంత్యేష్టి సంస్కారం చేస్తాడు ఒకప్పుడు. బతకట్లా. భార్య లేకపోతే అంటాడు, ఈ ఇల్లు లేకపోతే, ఈ పదవి లేకపోతే అంటాడు. లేకుండా పోయినా బతుకుతాడు. కానీ మనసు ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటిని 2-3 వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తం అవుతుంది. అనురక్తం అవుతోందని గుర్తు ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఎడుతూ ఉంటుంది మనసు. అటు వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి, వాడి మీద ప్రీతి అనుకోండి, ఏం చేసినా వాడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను. డబ్బు మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటాను. ఏదో నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు. అది వాసన అంటారు. మనసుకున్న లక్షణం ఏమిటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా, అది అనుభవించాలన్నా, రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్ళాలన్నా అది కదలాలి. అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి. ఊపిరి కదిలితే మనసు కదులుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధ్వముఖ చలనం చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది. ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది. అందుకే అది సూక్ష్మ శరీరం అంటే. చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది, శ్వేదరంధ్రం, చెమట పుట్టే రంధ్రం. ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది. కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది. చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది. అలా 5 ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని స్మరిస్తుంది. మనసంటే స్మరణ కదా మరి. అది అంతిమ తీర్పు. అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉండదు. ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తాడు ఈశ్వరుడు. అదే ధన్య అని భాస్కర రాయల వారు వ్యాఖ్యానం లలితాశాస్త్రానికి. మీకు ఉదాహరణకి నా ఆఖరి ఊపిరిలో శ్రీరామాయణం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి. అంటే దాని అర్థం బాగా నా మనసు రామాయణంలో రంజిల్లిపోయింది, అందుకని అది గుర్తొచ్చింది ఆఖరి కదలికలో. అంటే నాకు తెలియకుండానే నా మనసు దాని మీద అనురక్తమైపోయి ఉండిపోయింది. ఇప్పుడు వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మహావిద్వాంసుడి కడుపున నేను మళ్ళీ మనుష్యుడిగా పుట్టేట్టు చేస్తాడు. ఆయన చిన్నతనం నుంచి నాకు వేదాంగములు నేర్పి ధర్మపదంలో నడిచేటట్టు చేసి నా పునర్జన్మలను తగ్గిస్తాడు. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పునర్జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక్క వాసన పట్టుకుని వెళ్ళిపోదు, దీనితో పాటు కొన్ని పట్టుకుని ఎడుతుంది. అందుకే మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, చిన్నతనంలో రాగం పాడితే గుర్తుపడతారు, ఇది రాగం అంటారు. ఎలా తెలిసింది వాళ్ళకి అంత చిన్నతనంలో? అంటే గత జన్మలలో వాడు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు, రాగాలు 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 అవే ఆలోచిస్తూ వెళ్ళాడు. ఈ జన్మలో వాడికి సాధన లేకుండా చెప్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఒకసారి చదువుతాడు, ఆ పద్యాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు గత జన్మలో అంత సాధన చేశాడు అవన్నీ, అందుకే అన్ని వచ్చాయి ధారణలోకి. ఇప్పుడు ఈ వాసనల్లో కొన్ని వాసనలు ఏమవుతాయంటే, నేను ముందు మంగళప్రదమైనవి చెప్పాను, అభ్యున్నతి కారకాలు. కొన్ని చెడు వాసనలు కూడా పట్టుకెళ్తాయి. నాకు అన్ని మంచి విషయాల మీదే అనురక్తమై ఉండాలని ఎక్కడుంటుంది? ఉండకూడని విషయం మీద నాకు ఉండిపోయింది అనుకోండి. నాకు మధుపానం అలవాటు, కళ్ళు తాగుతూ ఉంటాననుకోండి ప్రతిరోజు. నేను కేవలంగా ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కళ్ళు తాగడం నాకు అలవాటు అనుకోండి. ఆ కళ్ళు తాగడం మీద ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మలోకి వెళ్ళినా వాడికి కళ్ళు మీదకి దృష్టి ఎడుతుంది, దాని మీదకి లాగుతుంది మనస్సు. ఎందుకంటే అది వాసనాబలం, గత జన్మల నుంచి తెచ్చాడు, తెచ్చుకుని లాగుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బుద్ధినిస్తాడు.
బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి. ఇది ఇతర ప్రాణులకు ఇవ్వడు, ఒక్క మనుష్యునకే ఇస్తాడు. ఎందుకని అంటే మనుష్యుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి శాస్త్రాన్ని గురువుని ఆధారంగా ఇచ్చాడనుకోండి, ఇస్తే వాసనని గెలుస్తాడు. గురువుగారి పాదాలు శాస్త్రము వీటి యందు బుద్ధి అనురక్తమైందనుకోండి, ఇప్పుడు అనురక్తమైంది. జాగ్రత్తగా కుక్క పిల్లని మచ్చిక చేసుకున్నట్టు మచ్చిక చేసుకుని అక్కడ పెట్టాడు. మెల్లిగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది. అది దానికి ఉన్న లక్షణం. నాకు 5 అయ్యేటప్పటికీ కాసేపు గంతులేద్దాం రోజు, ఓ 15 రోజులు అనుకున్నాను అనుకోండి, ఏమైనా అసలు అర్థం ఉంది దానికి. 5 అయ్యేటప్పటికి ఎవరూ చూడకుండా తలుపు వేసుకుని గంతులు వేస్తున్నాను. 5 రోజులైంది, 6వ రోజు 5 అవుతోంది, కాసేపు నువ్వు గంతులు వెయ్యాలని ఎవరు గుర్తు చేస్తారు? మనసే గుర్తు చేస్తుంది. అది దానికి ఇష్టమా? ఏమిట్రా అది, ఏమిటి తలుపు వేసిన ఎందుకు గంతులు వేయడం అన్నా, ఇప్పుడు నువ్వు 15 రోజులు గంతులు వేయాలనుకున్నావుగా, 5 అయింది, గంతులు వేయి అని అదే గుర్తు చేస్తుంది. అలా దానికి ఇష్టం లేకపోయినా మొదట్లో అది మెల్లిగా గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వెళ్ళడం మొదలెడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అనురక్తం అవుతుంది. విని అబ్బా నిజమే, గురువు పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం పట్టుకోవాలంటే. గురువుని శాస్త్రాన్ని పట్టుకుంటే వాసనా బలాన్ని జయిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చిచి కళ్ళు తాగడం ఏమిట్రా, తప్పు, తాగకూడదంటాడు. గత జన్మలో గెలవలేకపోయిన దాన్ని ఈ జన్మలో గెలిచాడు. ఇప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు బుద్ధిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నువ్వు అభ్యున్నతి పదంలో నడవడానికి కావలసిన ఆస్తిని ఇచ్చాడా లేదా? నీ కర్మకు ఎవడు పాత్రుడు? నువ్వే. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నీకు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి సక్రమంగా వినియోగించు, ఉన్నత పదంలో వెడతావు. బుద్ధి ఇచ్చినా మళ్ళీ ఆ బుద్ధిని పట్టుకెళ్ళి చెడు మార్గాల దగ్గరే పెడితే, అవి తప్పని తెలిసి కూడా అక్కడే పెట్టి దాన్నే పట్టుకు తిరుగుతానంటే ఇంకా కొత్త వాసనా బలాలు తెచ్చుకుంటాం. అప్పుడు ఇక సాధన ఎక్కడుంటుంది? వచ్చే జన్మలో తిరియక్కవుతాడు. ఎందుకంటే ఆఖరణ తలుచుకున్నంత భయంకరమైన స్మరిస్తాడు. దాన్ని బట్టి తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు నిర్ణేత? మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకడు బాగుపడినా ఒకడు చెడిపోయినా ఎవడు దానికి కర్త? మనుష్యుడే. వాడికి ఇచ్చిన బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు ప్రాపుగా ఉంటాడు, తాను అండదండగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఓడించి చూస్తాడు. మీరు చూడండి, మా చిన్నతనంలో ఎంత గుండ్రంగానో రాయాలని ప్రయత్నం చేసేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ఇంకు పెట్టకూడదు మాస్టర్. ఆ పుస్తకం పట్టుకెళ్ళి చూపిస్తే ప్రకృతి వికృతి ఇలా టిక్ పెట్టి ఎక్కడ తప్పు రాయలేదు అని పెట్టి 10వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిట్రా ఇది, ఈ ఒత్తి ఏమిట్రా, సరిగా ఇలా ఉండాలి అని ఎర్రింకుతో ఇలా అని ఇలా అనేవారు. అని మనసు చిన్నబుచ్చుకునేది. రేపైనా ఎర్రింకు పెట్టించుకోకూడదు, ఒక్క నాటికి చేసేవారు కాదు. ఎప్పుడూ ఎర్రింకే, ఏదో ఒకటికి ఉండదు ఎర్రింకు లేకుండా. ఆఖరికి ఒళ్ళు మండి ఏంటంటే రోజు ఎర్రింకుతో ఏదో ఒకటి పెట్టేస్తారేంటి మాస్టర్, ఎంత కష్టపడి రాసినా అంటే. ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎర్రింకుతో అలా అనకుండా ఒక్కటి కూడా 4 రోజులు నిన్ను వదిలేస్తే నువ్వు పాడైపోతావురా. అందుకురా ఇలా పట్టుకుని ఇచ్చాను నిన్ను ఎప్పుడో దళాలో నాకు తెలుసురా, అప్పుడు నా ఎర్ర పెన్ను పెట్టనులే పో అనేవారు మాస్టర్. ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కప్పుడు మీరు అనుకున్నవి జరగకుండా చేస్తాడు. అయినా వాడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని వదలడంలో భక్తి ఉంది. వాడు ఇచ్చాడు, నా గొప్ప కాదు, వాడు ఇచ్చాడనడంలో నిలదొక్కుకోవడం. ఇప్పుడు ఆ భక్తికి ఆధారం శాస్త్రం, గురువు, దానికి శ్రద్ధ అని పేరు. ఇప్పుడు ఆ బుద్ధిని ఎవడు వినియోగించాడో వాడు పైకెక్కుతున్నాడు, ఎవడు వినియోగించుకోలేదో వాడు వాసనా బలాన్ని జయించలేకపోవడం కాదు, కొత్త వాసనలు కూడా తెచ్చి మీద పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని ఎవరు ఉద్ధరిస్తాడు? మళ్ళీ ఆఖరి ఊపిరిలో గత జన్మలలో ఈ మనుష్య జన్మ మళ్ళీ రావడానికైనా కారణమైంది అది. ఇప్పుడు మనుష్య జన్మ రావడానికి కాదు, కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుపోవడానికి పనికి వస్తుంది. ఎవడు ఉపయోగించమన్నాడు బుద్ధిని అలా? అందుకే ఏ పని చేసినా మనం ఏమడుగుతామంటే ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. దేని యందు?
గురువు యందు శాస్త్రమునందు ధర్మమునందు ప్రేరేపింపబడుగాక. అటువైపుకి వెడితే భద్రం, వెళ్ళనప్పుడు ప్రమాదం. అందుకే పిల్లవాడికి కత్తివ్వడం ఎంత ప్రమాదమో మనసుకి వాసన అందించడం అంత ప్రమాదం. అందుకే నిషిద్ధ కర్మ అంటుంది శాస్త్రం. దాని జోలికి వెళ్ళవద్దు. అసలు దాని రుచి ఏమిటో చూసి దాని వాసన లోపల పెట్టుకుందామని ప్రయత్నించకు. దాన్ని అధిగమించలేకపోయావో కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళద్దు, భంజించేసేయి అంటుంది. ఇప్పుడు ఒకడి వృద్ధికి కానీ ఒకడి పతనానికి కానీ కారణం వాడే. వాడి బుద్ధిని వాడు సక్రమంగా వినియోగించుకోవడం మీదే ఉంటుంది. అలా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. మన ప్రయత్నానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తోడవుతుంది, సాధిస్తాం. ఒక చోట తోడు కాలేదు, ఏమి ఇబ్బంది లేదు, అది కూడా మనం ఊంచుకోవడానికే కారణం అవుతుంది. ఓ ఎందుకు ఇవ్వలేదో ఈశ్వరుడు, వాంఛితార్థ ప్రదాయిని. నేను కొన్ని కోరికలు కోరచ్చు, అమ్మవారు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఒరే నీకు ఈ అనుభవం వస్తే నీ జీవితంలో అన్నీ పాలుకావు. కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్న అనుభవం ఒకటి నీకు నేర్పాలని అనుకుంటున్నాను. అందుకు నీకు ఇలాంటి అనుభవం ఇచ్చానని అమ్మవారు నన్ను జాగ్రత్త నేర్పుతోంది అని తీసుకుంటే నీకు ఇబ్బంది కాదది, లేకపోతే చతికిల పడిపోతావు. కాబట్టి బుద్ధిని వినియోగించుకోవడం అన్నదే మనుష్యుడి యొక్క ఉద్ధరణకు కారణము. అంతేకాని అన్నిటికీ ఈశ్వరుడు కారణం అయ్యాడనుకోండి, అప్పుడు ఆయన పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అవుతాడు. చాలా మంది పాడవడానికి ఆయన కారణం అవుతాడు. ఆయన పక్షపాతం ఉన్నవాడు అవుతాడు. ఎవరో కొంతమందిని మాత్రమే ఉద్ధరించిన వాడు అవుతాడు. ఆయనకి రాగరహితుడు. ఆయనకి ఎవరి యందు పక్షపాతం లేదు, ఎవరి యందు ద్వేషం లేదు. ఆయనకి కావలసింది ధర్మం ఒక్కటే. అలా ఎవడు బ్రతుకుతాడో అంటే దాన్ని అలా బ్రతికించగలిగిన వాడెవరు? గురువు ఒక్కడే. ఎందుకని? ఏనుగు అపారమైన బలం. మావటి సన్నగా ఉంటాడు. నిజంగా ఏనుగు తలుచుకుంటే మావటిని ఇలా చుట్టి విసిరి అవతల బారేస్తుంది, కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తుంది. ఆ మావటి అంకుశం పట్టుకుని తొండం మీద ఎడం చేత్తో ఇలా కొట్టాడు. కొట్టే ఇలా జాగ్రత్తగా తొండం కిందకి దింపేస్తుంది. ఏనుగుని మావటి లొంగ తీసుకున్నాడా తన బలంతో? మావటికి ఏనుగు లొంగిపోయిందా? ఏనుగు లొంగిపోయింది. కొన్ని అభ్యున్నతులు దేని మీద ఉంటాయంటే నువ్వు లొంగడంలో ఉంటాయి. లొంగడం తక్కువ కాదు. అందుకే నువ్వు వశపడాలి. వశపడము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏం చేశారు నా పట్ల అన్న మాట ఉండదు ఇంకా. అందుకే గురువుగారు నాకేం చేశారు, గురువుగారు నాకు ఎంత పెద్ద పీటేశారు, గురువుగారు నన్ను ఎంత గౌరవిస్తారు, ఆ మాటలు ఉండవు. గురువుగారికి నేను వశవర్తిని అంతే. గురువుగారు ఏది చెప్తే అది చేయడమే. గురువు నన్ను గౌరవించడం ఉండదు. గురువు వలన మానవమానవులన్న మాట నాకు లేవు. నేను ఆయనకి వశవర్తిని. ఆయన ఏం చెప్తే అది చేస్తానంతే. అలా వశపడ్డావా అభ్యున్నతి. ఏనుగు మావటికి వశపడినట్టు. వశపడలేదా తండ్రికి, గురువుకి, తల్లికి, దైవానికి, ఎవరికీ నువ్వు వశపడలేదు, బుద్ధి వక్రించిందని గుర్తు. ఎవరికీ వశపడనప్పుడు నువ్వు ఎలా అభ్యున్నతిలోకి వస్తావు? అందుకే గురువు మాట చెప్తే శాసనమే తప్ప సలహా కాదు. రే ఇలా రా అన్నారు గురువుగారు, అంతే వెళ్ళిపోవడమే. రేపురా, రేపు వెళ్ళడమే. గురువుగారు రమ్మనలేదు, ఊరుకోవడమే. ఏదో కార్యక్రమం మీద పెడతాను గురువుగారు, కాదు ఒరే నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు రా. ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి రా, వచ్చేస్తాను గురువుగారు అంతే. వశవర్తిని నేను గురువుగారికి. ఆయన ఎలా చెప్తే అలా చేస్తానంతే తప్ప నాకు ఇంకొక భావన ఉండదు. ఎందుకని ఆయన నా అభ్యున్నతి కారకుడు. ఆయన ఏం చెప్తే దానికి నేను వశపడి ఉంటాను. అది ఆ వశపడడం అనేటటువంటిది ఏనుగు లొంగిపోయినట్టుగా. ఒక పావంతటిది బుట్టలో పెడితే పడుకుంటుంది, బుట్ట తీస్తే పారిపోదు గబగబా. ఆ పాములాడించేవాడు ఊతుంటే తాను జాగ్రత్తగా అలాగే ఉంటుంది. వాడు ఆఖరణ తిప్పి కర్ర పెట్టి పడగ మీద కొడతాడు, కొడితే ఇలా పడుకుంటుంది, బుట్ట పెట్టేస్తాడు, అందులోనే ఉంటుందంతే. వశపడిందా లేదా? ఒక సింహం ఉంది, ఆడించేవాడికి వశపడింది. ఓ గుర్రం ఉంది, ఎక్కేవాడికి వశపడింది. ఓ గాడిది ఉంది, సాకలికి వశపడింది. ఓ కుక్క ఉంది, యజమానికి వశపడింది.
వశపడకుండా తిరగబడనివ్వండి, సావగొట్టి బయటికి తోసేస్తారు. కుక్క యజమాని మీదే తిరగబడి కరిచిందనుకోండి, చితక్కొట్టి బయటికి తోసేస్తాడు. ఇది నన్నే కరుస్తోంది, ఇంకిందికి కుక్క అంటాడు. ఓ గుర్రం తాను ఎక్కిన బారని గుర్రము యజమాని ఎక్కితే కదలలేదనుకోండి, దిక్కుమాల గుర్రం నాకెందుకని అవతల పారేస్తాడు. గాడిద బరువు వేస్తే కింద పడుకుందనుకోండి, నేను మొయినని అవతల పారేస్తాడు గాడిదని. లొంగితే నెత్తిన పెట్టుకుంటాడు. మనమే లొంగిన వాటిని నెత్తిన పెట్టుకుంటే ఈశ్వరుడికి గురువుకి లొంగని వాడు ఎలా అభ్యున్నతిలోకి వస్తాడు? అందుకే ఆ లొంగడం అవసరమని శంకరాచార్యుల వారు అవినయమపనయ విష్ణోహో, అహంకారం తీసి వినయం ఇవ్వయా ఈశ్వర అని ప్రార్థన చేశారు. అందుకే ఈశ్వరుడు కాదు కర్త, మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవలసిన అవసరం చేత మనకి మనం కర్త. అందుకే ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని గీతాచార్యుడు అనడానికి కారణం అది. గురుగారు, దేవతల్ని తృప్తిపరచాలంటే ఉత్తమమైన సాధన ఏదండి? మంచి మాటమ్మా. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రాణం అంతా అందులోనే ఉంది. దేవతల్ని తృప్తిపరచడానికి సాధనము యజ్ఞమే. యజ్ఞము చేత దేవతలు తృప్తి పొందుతారు. అది ధర్మచక్రం. దేవతలు ఏం చేస్తారంటే మనకి కావలసినటువంటి సుఖ ఉపకరణములన్నింటినీ కూడా అందిస్తారు. ప్రధానంగా వర్షం. వర్షం లేకపోతే ఏ ప్రాణి బ్రతకదు. అందుకే మఖము చేయ వజ్రి వది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు పశుమతిపై పెరగు, గసవు మేసి ధేను కణము బ్రతుకు అంటారు భాగవతంలో. దేవతలు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే పశువులు తింటాయి, పశువులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మనకు ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు ఆధారం దేవతలు. దేవతలు దేని చేత తృప్తి పొందుతారు? యజ్ఞము చేత. ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం. యజ్ఞమునందు అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. స్వాహ అన్న శబ్దం వేస్తే దేవతలకి వెడుతోంది అని గుర్తు. స్వాహ స్వధా పితుర్మేధ అని ఆ స్వధా శబ్దం చేత పితృదేవతలకు ఇస్తారు. అందుకే ఆ హవ్యం అంటారు. దేవతలు తినేటటువంటి పదార్థాన్ని పేరు చెప్పి స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడై ఆ అగ్నిహోత్రుడు ఈ పదార్థాన్ని పట్టుకెళ్లి దేవతల చేతిలో పెడతాడు. అది కాలిపోదు, కాలిపోయినట్లు కనపడుతుంది. మనం తినేశామనుకోండి, ఊరికే తినేశాడంటే తిన్నది బలమైతే లోకానికి ఉపయోగపడతాడు. అలాగే అగ్నిహోత్రమునందు మంత్రము ద్వారా వేసినటువంటి పదార్థము దేవతలకి చెందితే దేవతలు తృప్తి పడతారు. తృప్తిపడిన దేవతలు ఐశ్వర్యమునకు కారణమైనటువంటి సమస్తములను అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే మనం దాని వలన కావలసినటువంటి సుఖ సంతోషాల్ని పొందుతాం. పొందితే పంట పండింది తెచ్చేసుకోవడం కాదు, వెంటనే ఓ యజ్ఞం చేస్తారు, చేసి దేవతలకు హవిస్సిస్తారు, దేవతలు ప్రీతి పొందుతారు, వర్షం పడుతుంది. వర్షం ఎలా పడాలో అలా పడుతుంది, అంతేగాని నదులు పొంగిపోయి ఊళ్ళ మీదకి వచ్చేట్టు కాదు. అతివృష్టి అనావృష్టి లేకుండా సమవృష్టి, పంటలు పండుతాయి. పంటలు పండితే మనము పశువులు సంతోషంగా ఉంటాం. మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ దేవతలు తీసుకుంటారు, దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పంటలు పడతాయి. ఇది ఒక ధర్మచక్రం. ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ ధర్మచక్రంలో వేలు పెట్టినా జోక్యం చేసుకున్నా దాన్ని వైక్లభ్యం తీసుకొచ్చిన ఈశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలినాయందు ధర్మచక్రం జోలికి వెళ్ళకూడదు. ఆ యజ్ఞాలేమిటండి, ఆ యాగాలేమిటండి, ఆ హవిస్సులేమిటండి అనకూడదు. నీకు తెలియకపోతే ఊరుకోచాలి. అలా అక్కర్లేని మాటలంటే అది ధర్మచక్రాన్ని అడ్డుపెట్టినట్టు. ఇప్పుడు నీ మాటలు విని యజ్ఞయాగాదులు మానేస్తే దేవతలకు అందవు. ఎవరికైనా కడుపు నిండకపోతే కోపం వస్తుంది. నేనిస్తే పుచ్చుకుని నాకు పెట్టవలసింది పెట్టనప్పుడు నేను ఎందుకు వర్షం కురిపిస్తానని కురిపించడం మానేస్తే క్షామం వస్తుంది. క్షామం వస్తే ప్రజలు బాధపడతారు. ఇప్పుడు ధర్మచక్రానికి వైక్లభ్యం వచ్చిందా? ఈ ధర్మచక్రాన్ని తిరగడానికి ఆధారం ఎక్కడుంటుంది అంటే సనాతన ధర్మంలో యజ్ఞమునందు ఉంటుంది. మామూలుగా ఇచ్చామనుకోండి, దేవతలు చూస్తారంతే కంటితో. నైవేద్యం పెడితే కంటితో చూస్తారు, కంటితో చూస్తే ఇంగిలే. కానీ వాళ్ళు తినాలంటే
యజ్ఞముఖంగా అగ్నిముఖంగా ఇచ్చిందే వాళ్ళు తింటారు హవిస్సుని. ఇప్పుడు సనాతన ధర్మమునకు దేవతలు సంతోషించేది ప్రాణప్రదమైన అంగమేది? యజ్ఞము. ఆ యజ్ఞాన్ని, యజ్ఞశాలని, యజ్ఞమునందు అగ్నిహోత్రాన్ని, యజ్ఞ నిర్వాహకుల్ని, యజ్ఞమునకు ప్రధాన సంభారమైన గోవుని అంత గౌరవించడానికి, కీర్తించడానికి కారణం లోకక్షేమమంతా యజ్ఞము మీద ఆధారపడింది. అందుకే దేవతలను ప్రీతి పొందించగలిగిన ప్రధాన సాధనం ఇది అంటే యజ్ఞమే. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఉపనయనం చేయడానికి యుక్తమైన వయసు ఏదంటారు? కొంచెం వివరిస్తారా దీనికి? మంచిదే. ఉపనయనము అన్న మాటకు అర్థం గురువు గారి దగ్గరికి వేద విద్యాభ్యాసం కోసం తన కుమారుణ్ణి పంపించడం. ఉపనయనం చేయడానికి యోగ్యమైనటువంటి వయస్సు ఉంటుంది. ఆ వయస్సు దాటిపోయిన తరువాత చేసినటువంటి ఉపనయనం ఫలవంతము కాదు అని. బ్రాహ్మణుడైతే తల్లి యొక్క గర్భంలో పడిన దగ్గర నుంచి లెక్క పెట్టి 8వ ఏట చెయ్యాలి. అంటే గర్భాష్టమము అంటారు. అమ్మ కడుపులో 10 నెలలు లెక్కేస్తారు కాబట్టి బయటికి వచ్చినప్పుడు 7 సంవత్సరముల 2 నెలల వయస్సు ఉంటే ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తారు. అలాగే ఆ పిల్లవాడు క్షత్రియుడైతే 11 సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి. ఒకవేళ పిల్లవాడు వైశ్యుడైతే 12 సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి. అయితే ఉపనయనం చేయడానికి వైక్లభ్యాలు ఉంటాయి. ఈ వైక్లభ్యాలని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపునిస్తుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏటి సూతకం అని ఉంటుంది. తల్లో తండ్రో ఎవరో వెళ్ళిపోయారనుకోండి, ఆ సంవత్సరం పాటు అతను పీటల మీద కూర్చోకూడదు. మరి తల్లి తండ్రి పీటల మీద కూర్చోకపోతే గర్భాష్టమంలో చేయమంటే ఎలా చేస్తాడు? ఇలాంటి పరిస్థితులు, లేదా తండ్రికి కొద్దిగా అనారోగ్యం రావచ్చు, లేదా ఉపనయనం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే తప్ప దక్షిణాయన పుణ్యకాలంలో అసలు చేయకూడదు. దక్షిణాయన పుణ్యకాలంలో ఉపనయనం చేస్తే మళ్ళీ ఉత్తరాయణంలో మళ్ళీ ఉపనయనం చేసుకోమంటారు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాయనంలో ఉపనయనం లేదు, ఒక్క ఉత్తరాయణమే. ఉత్తరాయణంలో ఉపనయనానికి ముహూర్తం దొరకకపోతే, అసలు ముహూర్త శాస్త్రంలో ఉపనయనానికి ముహూర్తం పెట్టడమే చాలా కష్టం. ముహూర్తం దొరకకపోతే ఎలా చేస్తారు గర్భాష్టమంలో? ఇన్ని కారణాలు ఏవైనా సంవత్సరం తర్వాత సంవత్సరం అడ్డం రావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేసిందంటే మినహాయింపునిచ్చి ఇక్కడ నుండి అని కొంతవరకు అనుమతించింది. బ్రాహ్మణ పిల్లవాడైతే 8వ ఏట ఉపనయనం చేయలేకపోతే 16వ సంవత్సరం వచ్చేటప్పటికి ఉపనయనం పూర్తయిపోవాలి. అన్నాళ్ళు నాకు ఇబ్బందులు వస్తాయండి అన్న మాట ఒక్కనాటికి అనకూడదు, ఉండవు. 16వ ఏడు వచ్చిన తరువాత కూడా ఉపనయనం జరగలేదు అంటే తల దించుకోవలసిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు. ఒకవేళ వాళ్ళకి తెలియక చేయలేదనుకోండి, అంత పట్టించుకోకూడదన్న మాట నేను అనలేను, కానీ అలాంటి పొరపాటు ఇంకొకసారి జరగకుండా ఉండాలన్న మాట మాత్రం అనగలను. అలాగే క్షత్రియుడి విషయంలో 11వ ఏట నుంచి 22వ ఏడు వరకు ఇస్తుంది శాస్త్రం. అంటే ఇంకొక 11 సంవత్సరాలు ఇస్తుంది. ఈ 11 సంవత్సరాల్లో నీకు అవకాశం కలగదా, చేసేయాలి 22 ఏళ్ల లోపల. వైశ్యుడైతే 24 దాటిపోయిందా తల్లిదండ్రులు అలక్ష్యం ప్రదర్శించారు అని గుర్తు. కాబట్టి ఆ వయస్సుల్లో ఉపనయనం అయిపోవాలి మగపిల్లలకి, ఆడపిల్లలకి లేదు ఉపనయనం. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే మగపిల్లవాడికి ఉపనయనం ఇస్తే మరి ఆడపిల్లకి ఎందుకు ఉపనయనం చేయలేదు? ఉపనయనం ఆడపిల్లకు కూడా చేయొచ్చుగా, మరి ఆడపిల్లకి ఎందుకు చేయలేదు అని. ఆడపిల్లకి ఉపనయనం ఎందుకు చేయరు అంటే ఒకటే కారణం, మగపిల్లవాడి యొక్క తేజస్సు ధర్మబద్ధము కాని కామమునందు ప్రచోదనము కాకుండా అంతఃశుద్ధి కొరకు, చిత్తశుద్ధి కొరకు గురువు గారి దగ్గర, శాస్త్రం దగ్గర బుద్ధిని నిలబెట్టడం కోసమని చిత్తశుద్ధి ఏర్పాటు చెయ్యడానికి అవసరమైనటువంటి క్రియాకలాపము చెయ్యడానికి కావలసిన అర్హతని సంపాదించి పెట్టడానికి ఉపనయనం చేస్తారు. ఆడపిల్ల విషయంలో ఈ ఇబ్బంది లేదు. ఎందుకని? ఆడపిల్ల లేచి ఇల్లు తుడుస్తుంది, ఎవరి కోసం? నాన్నగారు లేచి పూజ చేసుకుంటారు. ఆడపిల్ల నాన్నగారికి పూజామందిరం తుడిచిపెడుతుంది. నాన్నగారండి పువ్వులు కోసి తెచ్చి పెట్టారు నాన్నగారండి అంటుంది. అమ్మ నీకు వంటలో సాయం చేస్తానమ్మా అంటుంది. ఎవరి కోసం? తండ్రికి పలహారం చేయడం కోసం.
ఇప్పుడు ఆ పిల్ల చేసేవన్నీ చిత్తశుద్ధి కోసమే. ఇప్పుడు నువ్వు ఆ పిల్లకి ఉపనయనం చేస్తే ఇల్లాలు ఉపనయనంతోనే ఉంటుందిగా. నాకు చిన్నప్పుడు ఉపనయనం చేస్తే ఇప్పటికీ ఉపనయనం ఉన్నవాడినేగా, నా శరీరం పడిపోయే వరకు ఉపనయనంతోనే ఉంటా జంజంతో. మరి అప్పుడు ఆ పిల్ల 3 పూట్ల సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే ఆయనకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? ఆ అమ్మాయి చేస్తున్నవన్నీ చిత్తశుద్ధికి చేస్తున్న కర్మలేగా. పిల్లలకు అన్నం వండుతోంది, భర్తకు అన్నం వండుతోంది, పూజామందిరం తుడుస్తోంది, ఇల్లు తుడుస్తోంది, ఇల్లు కడుగుతోంది, ముగ్గులేస్తోంది, పువ్వులు కోస్తోంది. ఆ అమ్మాయి చేస్తున్నవన్నీ ఉత్తమ కర్మలే. ఇంకా మళ్ళీ ఉపనయనం ఎందుకు? అమ్మాయికి కావలసింది ఖాళీగా కూర్చొని ఒడ్డు పెడుతోంది కదా అని కాళ్ళు దాపు కూర్చొని అక్కర్లేని విషయాలకు మనసెళ్లకుండా మగాడికి కావాలి. అందుకని ఉపనయనం పురుషుడికి పెట్టారు, స్త్రీకి పెట్టలేదు. దాన్ని తక్కువ చేయడం కాదు. అందుకే చాలా మంది ఈ విషయంలో సరి అయిన అవగాహన లేక శాస్త్రం పక్షపాతంతో ఉంది అని అనుకుంటూ ఉంటారు. కాదు, పెద్దపీట వేసి మాట్లాడింది శాస్త్రం. అలాగే యజ్ఞం చెయ్యాలంటే పురుషుడు పీటల మీద కూర్చుంటాడు అంటారు. హవిస్సు ఇచ్చేటప్పుడు మగవాడిస్తాడు అంటే ఆడవాళ్ళని అవమానించడం అనేది దాని ఉద్దేశ్యం కాదు. అసలు భార్య లేకపోతే వాడు యజ్ఞానికి ఎలా కూర్చుంటాడు? వాడు యజ్ఞానికి పీటల మీద కూర్చోవాలంటే వాడికి భార్య ఉంటేనే అర్హత. అసలు భార్య లేనివాడు యజ్ఞానికి కూర్చోకూడదు. యజ్ఞానికి కడుపున పుట్టిన పిల్ల పెళ్లికి కన్యాదానానికి కూర్చోకూడదు. ఇప్పుడు అసలు వీడు కూర్చోవడం ఎవరి మీద ఆధారపడింది? ఆవిడ మీద ఆధారపడింది. ఎవరికి పెద్దపీట వేశారు? ఆవిడికి ఇంకా వేరక్కర్లేదురా, ఆవిడ శుభకర్మలే చేస్తోందన్నారు. ఈయన అగ్నిహోత్రాన్ని ఎవరు రక్షిస్తారు? ఓకేస్తూ ఆవిడే రక్షిస్తోంది. ఇప్పుడు ఎవరికి పెద్దపీట వేసింది శాస్త్రం? ఆడవాళ్ళకి పెద్దపీట వేసింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నీకు ఏ పని లేకుండా ఉత్తినే కూర్చున్నాను అనకని తెల్లవారకట లేచి స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చెయ్యని వీడికి విధించి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని సమాజ అభ్యున్నతి కొరకు నిర్ణయం చేసింది తప్ప వేదం. వేదం ఈశ్వరప్రోక్తమైనప్పుడు కొంతమంది పట్ల పక్షపాతంతో ఎందుకు మాట్లాడుతుంది? అసలు ఆ ప్రశ్నే ఉండదు వేదం దగ్గర. ఎందుకంటే అది ఈశ్వరప్రోక్తం, ఈశ్వరుడు ఊపిరి. అందుకని ఉపనయనము ఆయా వయస్సుల్లో దాటిపోకుండా చేసి పిల్లల యొక్క బుద్ధి శాస్త్రమునందు ఊంచుకునేటట్టు, ధర్మమునందు అనురక్తమయ్యేట్టు చేస్తారు. తర్వాత వాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా చిన్నప్పుడు చదువుకున్న ధర్మమే మెదడులో ఉంటుంది. ఆ ధర్మం 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 ధార్మికంగా బతుకుతాడు. అప్పుడు అలా అందరూ బతికితే సమాజం అంతా శాంతియుతంగా ఉంటుంది. అందుకే ఉపనయనానికి వయసు నిర్ణయం చేసింది. శరీర పటుత్వాన్ని, మనసు యొక్క విశృంఖలత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వయసు దాటితే ఇక గాయత్రి వంట పట్టదు అని నిర్ణయం చేసింది. కాబట్టి యుక్త వయస్సు యందు ఉపనయనములు చేసి సమాజమంతా కూడా అభ్యున్నతిని పొందెదరుగాక. ఒకవేళ ఉపనయనం పొందని వాళ్ళుంటే, ఉపనయనాధికారం లేని వాళ్ళు ఉంటారు అంటే దాని అర్థం వాళ్ళని పాడైపోమ్మని కాదు వేదం. వాళ్ళకి చెప్పింది ఏంటంటే కాయకష్టం చెయ్యవలసిన వాడు ఉంటాడు. ఒక రైతు ఉంటాడు, ఒక కుమ్మరు ఉంటాడు, ఒక నేతగాడు ఉంటాడు. నువ్వు తెల్లవారకట్ట లేచి అర్ఘ్యం ఇవ్వాలి, నువ్వు లేచి గాయత్రి చెయ్యాలి, నువ్వు లేచి సంధ్యావందనం చేయాలి. అప్పుడు నువ్వు పొలానికి వెళ్ళాలంటే వర్షం పడిపోయిన తర్వాత ఏం చేస్తాడు? అందుకే అంది, నీకు ఖాళీ అయినప్పుడు పొద్దున్న మొత్తం మీద ఎప్పుడప్పుడు సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేయి. వీడు 1000 సార్లు గాయత్రి చేస్తే ఎంత ఫలితమో ఆయన ఒక్కసారి సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేస్తే అంతే ఫలితం. నేను ఒక మాట అంటే మీరు అంగీకరించవలసి ఉంటుంది. అందుకే ఉపనయనం చేసుకుని సంధ్యావందనం చేసి వైదికంగా బ్రతికి తరించవలసిన వాడి కన్నా మినహాయింపులు ఇవ్వబడిన వాడిగా తరించడం తేలికే అని చెప్తాను తప్ప శాస్త్రం ఎవరిని చిన్నబుచ్చలేదు. ఎవరు పడవలసిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అందరినీ ఇలాగే చేయండి అంటే ఎలా చేయగలుగుతారు? పసిపిల్లవాడి బలం ఒకలా ఉంటుంది, పెద్ద కొడుకు బలం ఒకలా ఉంటుంది, తండ్రి బలం ఒకలా ఉంటుంది, తాత బలం ఒకలా ఉంటుంది. ఎవరి బలానికి తగిన అన్నం వాళ్ళకి పెట్టాలి, ఎవరి బలానికి తగిన పని వాళ్ళకి చెప్పాలి. అందుకే ఎవరు ఏ కర్తవ్యం నిర్వహిస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరారాధన చెప్పి అలా చేసిన అందరూ సమానంగానే ప్రయాణం చేస్తారు. గాయత్రి చేసిన వాడు భగవంతుణ్ణి చేరిపోతాడు, గాయత్రి చెయ్యని వాడు చేరడు. అంటే ఈశ్వరుడు పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు. అప్పుడు ఉపనయనం చేసే అధికారం లేని కుటుంబంలో పుట్టించి వాడిని పాడు చేసిన వాడు అయ్యాడా లేడా? అది కాదు ఆయన ఉద్దేశ్యం. నువ్వు కాయకష్టం చెయ్యాలి కాబట్టి ఒక్కసారి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి అటు తిరిగి నమస్కారం చేయి, నీకు ఇచ్చేసాను అభ్యున్నతి. నువ్వు సంధ్యావందనం చేసేసినట్టు. చేస్తున్నవాడు కనబడ్డాడు, వాడికి ఒక నమస్కారం చేయి, వాడు చెప్పిన మాట విను, చాలు అభ్యున్నతిలో వస్తావు. కాబట్టి
శాస్త్రాన్ని విశాల హృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఉపనయనం గురించి మీ అనుమానం తెలియాలి. ప్రదక్షిణ నమస్కారం దాని ప్రాముఖ్యత తెలియజేయగలరు. ప్రదక్షిణ నమస్కారములు, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు అంటారు. సంస్కృతంలో దక్షిణం అంటే కుడి, వామం అంటే ఎడమ. దక్షిణం అంటే కుడి, కుడివైపు ఏది ఉంచుతారో అది చాలా ప్రధానమైనది అని గుర్తు. అందుకే మనం ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ లేదా తిరుగుతున్నప్పుడు కానీ పరమ పవిత్రమైనవి ఏ ఉంటాయో వాటిని మన కుడి చేతి వైపుకు ఉండేటట్టుగా జాగ్రత్త పడతారు. ప్రదక్షిణం అంటే గుండ్రంగా తిరిగినా కూడా ఆ వస్తువు మన ఎడంభుజం వైపుకి రాకుండా చూసుకుంటే దాన్ని ప్రదక్షిణం అంటారు. ఇప్పుడు దీనికి నేను ఇలా వచ్చి నిలబడ్డాను అనుకోండి, అప్పుడు నేను ఇలా వెడుతున్నప్పుడు ఇది నా కుడి చేతి వైపు ఉంది. మళ్ళీ నేను ఇలా వెళ్ళాను అనుకోండి, అప్పుడు నా ఎడం చేతి వైపుకి వచ్చింది. అలా కాకుండా దీనికి నేను ఇలా చుట్టూ తిరిగాను అనుకోండి, ఇది ఎప్పుడూ ఎలా ఉంది, నా కుడి చేతి వైపుకే ఉంది. అందుకే ప్రదక్షిణం అంటే దాని చుట్టూ తిరుగుతారు. తిరిగితే ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చినా కూడా అది తన కుడి చేతి వైపే ఉంది. అంటే పరమ పూజనీయమైనది, నాకు పూర్ణత్వం ఇవ్వగలిగినది. అలా ప్రదక్షిణం ఎవరికి చేస్తారు? తల్లిదండ్రులకి, గురువుకి, దైవానికి చేస్తారు. ఈ ప్రదక్షిణానికి నియమాలు ఉంటాయి. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ప్రదక్షిణం చేస్తూ మీరు ఎవరితోనన్నా మాట్లాడారనుకోండి, అక్కడి వరకు మీరు చేసిన ప్రదక్షిణ పుణ్యం ఏదో అది వాళ్ళకెడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మీరు మొదలెట్టుకున్నట్టు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడారనుకో, మళ్ళీ వాళ్ళకెడుతుంది. మౌనంగా చేశారనుకోండి, పూర్ణంగా ఆ ప్రదక్షిణ ఫలితం మీకు వస్తుంది. అందుకే ప్రదక్షిణమునందు మాట ఉండదు. 2, ప్రదక్షిణమునందు గబగబా నడవడం ఉండదు. గబగబ నడవకూడదు. మీరు దేని చుట్టూ తిరుగుతున్నారు? గురువు గారి దగ్గరో, తల్లిదండ్రుల దగ్గరో, పరమేశ్వరుడి దగ్గరో తిరుగుతున్నారా? ప్రదక్షిణం అంటే గబ్బ తిరుగుతున్నారనుకోండి, పదఘట్టన ఎవరికి వినపడుతుంది? లోపల ఉన్నవాడికి వినపడుతుంది, లేదా తల్లిదండ్రులకు వినపడుతుంది, గురువు గారికి వినపడుతుంది. అంత గిరగిర తిరుగుతుంటే ఆ పదఘట్టన వినపడితే ఆయన అప్రీతి పొందుతాడు. ఏమిటది అంత దడ చప్పుడు అని. అందుకే ప్రదక్షిణం అంటే పరమ ప్రశాంతంగా అతి నెమ్మదిగా తిరుగుట. 3 సత్యం కనుక ప్రదక్షిణాలు 3. కానీ ఒక మాటు చేసినా దోషం కాదు, ఒక్కసారి తిరిగినా గౌరవమే. ఇక 1 కన్నా ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తున్నారనుకోండి, అవి పుణ్యానికి హేతువులు. ప్రత్యేకించి హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణం విశేష ఫలితాలు ఇస్తుంది. రోజుకి ఇన్ని చేస్తాను అని సంకల్పం చేశారనుకోండి, ఎప్పుడూ కాగితం పెన్ను పట్టుకుని రాయకూడదు. అది వక్కలతో కానీ, పువ్వులతో కానీ, అక్షతలతో కానీ లెక్క పెట్టాలి. మీరేదో 108 వక్కలు పట్టుకెళ్ళి ఇంకో ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి వచ్చి ఇందులో వక్క ఇందులో పడేయాలి. 108 అయిపోయిన గుర్తేమిటి? ఈ డబ్బాలో వక్కలన్నీ ఈ డబ్బాలోకి వస్తాయి. ఓ నమస్కారం పెట్టి ఈ డబ్బా మూత పెట్టి ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. ఆ వక్కలు ఇంట్లో ఉంటాయి, అవి కూడా మంగళప్రదమైన వస్తువులు. అలా అక్షతలు కానీ, పువ్వులైతే వాడిపోతాయి తప్ప కాగితాల మీద అంకెలు వేసి వాటిని ఇలా గీతలు కొడుతూనో అలాగే అంకెలు వేసుకుంటూనో గబగబ ఒకళ్ళని దాటేసి పరిగెడుతూనో ప్రదక్షిణాలు చేయకూడదు. ఇక నమస్కారం అంటే దాని అర్థం సాధారణంగా నమస్కారం అన్నది ప్రదక్షిణానికి చివర చేస్తారు. కానీ ప్రదక్షిణ నమస్కారాలు అన్నప్పుడు నమస్కారం ఎప్పుడూ కూడా అందరి యందు ఒక్కలా అన్వయం అవదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకోండి, 1 కన్నా ఎక్కువ నమస్కారాలు చేయకూడదు. తల్లి దగ్గరికి కానీ తండ్రి దగ్గరికి కానీ వెడితే నేల మీద పడి చేస్తే ఒక్కటే నమస్కారం, ఒకసారి పడి లేచిపోవాలి. ఇలా అన్నాననుకోండి ఒక్కసారి అంతే. అంతేగాని కనపడ్డప్పుడు అలా నాన్నగారు నమస్కారాన్ని అంటూ ఉండకూడదు. కనీసం రోజుకి 2 సార్లు కూడా చేయకూడదు. ఒక్కసారే నమస్కారం తల్లిదండ్రులకి. ఎందుకో తెలుసా? తల్లికి కానీ తండ్రికి కానీ నమస్కారం చేసి ఏమీ అడగకూడదు. ఎందుచేత అంటే అసలు నువ్వు అడగవలసిన అవసరం వాళ్ళు కల్పించారు. వాళ్ళకున్నది ఏ శక్తి అయినా నీ అభ్యున్నతి కొరకే వాడతారు, నువ్వు అడగక్కర్లేదు. పుసుక్కుని నువ్వు అడిగి వాళ్ళు తీర్చలేకపోతే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. అందుకని తల్లిదండ్రులను అడగవద్దు. ఈశ్వరుడి దగ్గర 3 నమస్కారాలు. కానీ ఈశ్వరుడి దగ్గర నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణ దిక్కుకి చేయట్లేదన్న విషయాన్ని జాగ్రత్త పడాలి.
మీరు ఎటు తిరిగి నమస్కారం చేస్తున్నారో అది దక్షిణానికి చూసి చేయకూడదు. 2, మీరు సాష్టాంగ నమస్కారం చేస్తే మీ కాళ్ళు మళ్ళీ దేవాలయంలో ఇంకో ఉపాలయం వైపుకి వెళ్ళకూడదు. అలా వెళ్ళలేదు అన్న విషయాన్ని నమ్మకం పెట్టుకుని చెయ్యాలి. 3, భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే 3 మార్లు చెయ్యాలి. సాష్టాంగ నమస్కారం అయినా సరే 3 మాటలు పడి ఒక్కసారి మోకాళ్ళ మీద లేచి మళ్ళీ అలా 3 మాటలు చెయ్యాలి. సన్యాసుల దగ్గరికి వెడితే 4 మాటలు చేయాలి. భగవంతుడి దగ్గర 3 మాటలు చేసి మీరు కోరిక కోరవచ్చు, ఏమీ తప్పులేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభానని అడుగుతారా వాళ్ళని ఆయనే ఒప్పుకున్నాడు. అడగచ్చు, భగవంతుణ్ణి అడగడంలో ఏ దోషము లేదు. సన్యాసుల దగ్గరికి వెడితే 4 సార్లు నమస్కారం చేయాలి. ఒకసారి నేల మీద పడి చేసి నారాయణ 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 అంటూ పైకి లేచి మళ్ళీ పడాలి. నారాయణ 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 మళ్ళీ పడాలి. నారాయణ 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 మళ్ళీ పడాలి. 4 మాటలు పడిన తర్వాత వాళ్ళు నారాయణ నారాయణ నారాయణ. ఎందుకని అంటే వాళ్ళకి సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు సాలగ్రామాన్ని తల మీద పెట్టి నారాయణ శబ్ద పురస్సరంగా అభిషేకం చేసి సన్యాసం ఇస్తారు. వాళ్ళు మనం వెళ్ళి నమస్కారం పెడితే నమస్కారాలు నారాయణుడికి పంపిస్తారు. నారాయణ వీడికి ఏమైనా కోరుకుంటే తీర్చని చెప్తారు. ఆయనే కాషాయం కట్టుకుని ఉన్నాడు, ఆయన జ్ఞానం ఇవ్వడానికి కూర్చున్నాడు. కాబట్టి సన్యాసి దగ్గర కోరికలు అడగరాదు అని శాస్త్రం. ఏ కోరిక అడగవచ్చు? అయ్యా నాకు జ్ఞానబోధ చెయ్యండి, నాకు మంచి మాటలు చెప్పండి, అవి అడగచ్చు తప్ప లౌకికమైన కోరికలు సన్యాసుల్ని అడగరు అని శాస్త్రం. ఎందుచేత అంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై వాళ్ళకి వాళ్ళ సంకల్పాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు భూమి మీద తిరగడం ఏదైనా సరే వాళ్ళు లోకము యొక్క హితము కొరకే చేస్తారు. వాళ్ళు కోరిక తీర్చలేని వాళ్ళు కారు. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే అవతల వాడికి ధార్మికమైన కోరిక ఉంది, పరమ భక్తుడైన వాడు అని అనుకుంటే అసలు మనం నోరు విప్పకుండానే అనుగ్రహించేస్తారు వాళ్ళు. ఎందరో సన్యాసులు ఈ దేశంలో అలా అనుగ్రహించారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకానొకప్పుడు ఒక ఊరెళ్ళి కొన్ని వేల మందికి అన్నం పెట్టించారు. ఆ ఊరు వాళ్ళు పరిగెత్తుకొచ్చి అన్నారు, ఈ ఊళ్ళో అన్నం పెట్టడం తేలికండి, నీళ్లు ఇవ్వలేరన్నారు. ఏమన్నారు? కొన్ని ఏళ్ల నుంచి క్షామం, ఈ ఊళ్ళో నీళ్లు లేవన్నారు. వెంటనే ఆయన ఆస్థాన పండితుల్ని పిలిచి మధ్యాహ్నం 3 గంటల లోపల విరాట పర్వం పారాయణ చేయండి అన్నారు. 3 గంటల లోపల ఆస్థాన పండితులు అలాగే కూర్చుని విరాట పర్వం పారాయణ చేశారు. ఆయన భగవంతుడిని ప్రార్థన చేస్తూ అటు ఇటు సత్యదండం పట్టుకు తిరిగారు. ఇక్కడ పారాయణ పూర్తయిందంటే కారు మేఘాలు పట్టేసి రాత్రంతా వర్షాలు కురిసి చెరువులు నిండిపోయి. మనం అడగక్కర్లేదు, వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు కోరికలు తీర్చలేని వాళ్ళని అర్థం చేసుకోకూడదు, మనం అడగకూడదు. ఎందుకంటే ప్రధానం అక్కడి నుంచి జ్ఞానం ప్రసరిస్తుంది. ఓ వేణీళ్ల పంపు, ఓ చన్నీళ్ల పంపు ఉందనుకోండి, ప్రధానంగా అందులో ఏమొస్తాయి? వేణీళ్ళు వస్తాయని గుర్తు. గీజర్ వేయలేదనుకోండి, చన్నీళ్ళు. వేణీళ్ల పంపు అంటే వేణీళ్ళే ఇవ్వదు, గీజర్ వేయకుండా ఉంటే చన్నీళ్లు కూడా ఇస్తుంది. జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు ఏది ఇవ్వలేడు అని అన్వయం. కానీ వాళ్ళ ఇష్టం జ్ఞానం ఇవ్వడం. అందుకే సన్యాసికి 4 నమస్కారాలు చేస్తారు. వాళ్ళు నారాయణ 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 అంటారు. కాబట్టి నమస్కారం చేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి అని నమస్కార వైశిష్ట్యం. మగవాడైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు తగలాలి. ఆడవారైతే పంచాంగ నమస్కారం, మోకాళ్ళు మోచేతులే తప్ప మిగిలిన శరీర భాగాలేవి భగవంతుడి ముందు కూడా నేల మీద తగలడానికి వీల్లేదు. ఎందుకంటే సృష్టి స్థితి ఏ అవయవముల యందు ఉన్నాయో భూమికి తగలడాన్ని ఈశ్వరుడు కూడా అంగీకరించాడు. గురువు గారి దగ్గరైనా సరే పంచాంగమే తప్ప సాష్టాంగం చేయకూడదు ఆడవాళ్ళు. ప్రణిపాతం అని ఒక నమస్కారం. ప్రణిపాతం అంటే బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా ఏ భంగిమ లేకుండా పడిపోతారు. పడిపోతే ఎవడు పడిపోయాడో వాడిని పైకెత్తవలసిన అవసరం వాడి ఎదురుగుండా ఉన్నవాడిది. అంటే అయ్యా ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకా పడిపోవడానికి కిందకు అవకాశం లేదు, మీరు నిలబడి ఉన్నారు. ఆయన ముందు చాలా మంది పడిపోతున్నారు అంటే అది ఆయన గొప్ప కాదు, ఆయన కర్తవ్యం. ఇప్పుడు వాళ్ళందరినీ పైకి లేపాలి, ఆయన వంగి లేపాలి. అది ప్రణిపాతం. అభివాదం అని ఒకటి చేస్తారు, చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని. అభివాదం చేస్తే పరిచయం చేసుకున్నట్టు. ఎక్కడ పడితే అక్కడ చేయడం, సభలో ఆయన ఉపన్యాసానికి వెళ్ళిపోతూ ఉంటే ప్రవర చెప్తూ ఉండడం, టెలిఫోన్ చేసి ఫోన్లో ప్రవర చెప్తూ ఉండడం, అలాంటి పనులు చేయకూడదు. ఆయన పరమ ప్రశాంతంగా ఉన్నారు అంటే
అభివాదం చేసినప్పుడు 2 చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతం అని మొదలుపెట్టి అభివాదం చేసి అప్పుడు తన పాదముల దగ్గర పట్టుకుని అక్కడి నుంచి మోకాళ్ల వరకు చేతులు పెట్టి పైకి లేచి వంగి 2 చేతులతో నమస్కరించి తాను నిలబడాలి. అది అభివాదం అంటారు. ఇక ఒక నమస్కారం ఉంటుంది. ఆ నమస్కారము అనేటటువంటిది ఎక్కడున్నా కూడా మీరు గుర్తు పెట్టుకోవలసింది ఏమిటంటే, ఎవడు నమస్కారం చేశాడో వాడు ఎవరికి చేశాడో వాళ్ళ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాడు అని గుర్తు. అందుకే నమస్కారమునకు ఉన్నంత వైశిష్ట్యం శాస్త్రంలో మిగిలిన వాటికి బహు తక్కువగా ఉంటుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇది ఒక భంగిమ. ఇలా అన్నాడు అనుకోండి, అయ్యా నా 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అధిష్టానమైన 11వది బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. మీరు మహనీయులు, గొప్ప నడత కలిగిన వారు. అటువంటి నడత, అటువంటి ధార్మికమైన ప్రవర్తన నాకు కూడా అబ్బేటట్టు చెయ్యండి అని ప్రార్థన చేసేసినట్టే. నమః నాది కాదు, నేను మీవాడను, మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు. అందుకే నమస్కారం అనేటటువంటిది అంత విశేషమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రదక్షిణ నమస్కారములు ఇవి గౌరవావిష్కారములు. అవి ఎవరి పట్ల మీరు ప్రకటించారో వారు ప్రసన్నులవుతారు. ఎందుకంటే మీ మనసులో ఉన్న భావన ఆవిష్కరించారు కాబట్టి వారు ప్రసన్నులై సంతోషిస్తారు. అదే మన అభ్యున్నతికి కారణం. అది ప్రదక్షిణ నమస్కారం. ఏమండి? శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, శారదా నవరాత్రుల్లో పులగం వండేటప్పుడు ఏవైనా ప్రత్యేక పదార్థాలు వాడాలా? శారదా నవరాత్రుల్లో నివేదన చేసేటటువంటి ప్రధాన పదార్థాలలో ఒకటి ముద్గౌదనము అంటారు. అది అమ్మవారి యొక్క రూపాలలో సాకిని అనబడేటటువంటి దేవత దానిని ప్రీతితో స్వీకరిస్తుంది అని. ప్రీతితో దేవతలు స్వీకరిస్తారు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే వాళ్ళకి దాని పట్ల ప్రీతి ఉన్నది అంటే అప్రీతి కూడా దేని మీద ఉన్నది అని గుర్తు. అప్పుడు ప్రీతికి అప్రీతికి వాళ్ళు కూడా వశమైపోతే ద్వంద్వములకు వాళ్ళు అతీతులు కాలేకపోయారు అని గుర్తు. అది వాళ్ళకి ప్రీతి అని కాదు, కొన్ని పదార్థాల్ని కొన్ని రకాలైనటువంటి దినుసులతో వండి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేటటువంటిది ఆ సమయాలలో ప్రబలేటటువంటి రుగ్మతలకి ఔషధంగా పనిచేస్తుంది మనకి. అందుకని అమ్మవారికి ఆ సమయమునందు అది ప్రీతి అన్న మాటకు అర్థం మనం అది నివేదన చేసి తీసుకునేటట్టు చెయ్యడం, దాని చేత మనకి అనుగ్రహాన్ని కటాక్షించడం. దాన్నే తెలుగులో పులగం అంటారు. ఆ పులగం వండడానికి ప్రత్యేకంగా కొన్ని పదార్థాలని వాడవలసి ఉంటుంది అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ ముద్గౌదన ప్రీత చిత్త అన్న మాట దగ్గర, ఆ నామం దగ్గర భాస్కరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారు అందులో బాగా పొట్టు తీసేసినటువంటి కాని బియ్యం, ఆ బియ్యంలో పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు, పొట్టు తీసేసిన పెసరపప్పు వాడకూడదు. పొట్టుతో కూడుకుని ఉన్నటువంటి పెసరపప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి ముక్కలు, ఈ 8 కూడుకున్నటువంటి పదార్థంలో ఉప్పు వేయకుండా, అంటే మనం సాధారణంగా ఇళ్లల్లో వాడుకునేటటువంటి సముద్రపు టుప్పు ఏది ఉంటుందో ఆ ఉప్పు వేయకుండా సైంధవ లవణాన్ని మాత్రమే వాడాలి. ఈ 8 పదార్థాలకి సైంధవ లవణాన్ని కలిపి ముద్గౌదనము అంటే పులగాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా శారదా నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజు తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి అని. కాబట్టి పులగం వండేటప్పుడు ఆ పదార్థాలని తప్పకుండా వాడవలసి ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శారదా నవరాత్రులకి దేనిచేత అంత ప్రాధాన్యత సంతరించుకుంది? శారదా నవరాత్రులకి ఏ కారణం చేత అంత ప్రాధాన్యత కలిగింది? శారదా నవరాత్రులకు అంత ప్రాధాన్యం కలగడానికి మొట్టమొదటి కారణం ఏది అంటే, మనం ఒక రాత్రిని ఒక పగలుని కలిపి ఒక రోజు అని పిలుస్తాం. అది కాలమునందు ఒక ప్రమాణం. అటువంటి ఒక రోజులో మళ్ళీ ఏ సమయము భగవంతుని యొక్క ఆరాధనకి ఉపయోగించడానికి శ్రేష్టమైనది, ఏ సమయమునందు మనసు తనంత తానుగా నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉంటుంది అన్నదాన్ని ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలంగా నిర్ణయం చేస్తారు.
అలా యోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది ఇది అంటే సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం. కాబట్టి ఆ బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి సూర్యోదయం వరకు ఉండేటటువంటి కాలం ఏది ఉంటుందో అది ఈశ్వరారాధనకి తనంత తానుగా చాలా అనుకూలమైన కాలం. అందుకే ఆ కాలంలో నిద్ర లేవగలగడం ఒక గొప్ప విశేషం అయితే, లేచి ఏ ఇతర కార్యకలాపాన్ని చేపట్టకుండా కేవలం భగవత్ సంబంధమైనటువంటి ఆరాధనకి మాత్రమే ఉపయోగించగలగడం ఒక ఎత్తు. ఇందులో తెల్లవారుజాము కాలం ఎంత ప్రశస్తమైనదో ఈశ్వరారాధనకి సంబంధించినంత వరకు, అలా దేవతలకి సంబంధించినంత వరకు మన మనుష్యుల యొక్క కాలంలో ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజు. కాబట్టి ఉత్తరాయణం అంతా పగటి కాలం, దక్షిణాయనం అంతా రాత్రి కాలం. ఇందులో దేవతలకి సంబంధించినంత వరకు వాళ్ళకి తెల్లవారుజావు కాలం ఏది అంటే శారదా నవరాత్రులు జరిగేటటువంటి కాలం. కాబట్టి ఈ శారదా నవరాత్రుల కాలం దేవతలకి తెల్లవారుజాము కాలం కనుక మనం చేసేటటువంటి ఆ ఆరాధన దేవతలకి ప్రీతిపాత్రం అవడానికి, దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి పరమయోగ్యమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. 2, మిగిలిన ఋతువులలో భారతదేశంలో దక్షిణ దేశంలో ఒకలా ఉంటే వాతావరణం ఉత్తర దేశంలో చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఉదాహరణకి ఏదో ఇక్కడ ఎండలు ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండే ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ చలి ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి చలి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకలా ఉండదు దేశమంతటా ఋతువు. ఒక్క శారదా నవరాత్రుల కాలంలో మాత్రం భారతదేశం అంతటా ఇంచుమించు ఒకలా ప్రకృతి ఉండి ఆరాధనకి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఇక శారదా నవరాత్రులు తప్పకుండా ఉపాసన చెయ్యండి అని చెప్పడానికి కారణం, వసంత నవరాత్రులు శారదా నవరాత్రులు ఈ 2 సమయాలలో యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రలు బయటికి వస్తాయి అని. శారదా నవరాత్రులలో ఒక దంస్ట్ర పైకి వస్తుంది. దంస్ట్ర అంటే కోర, ఒక కోర బయట పెడతాడు. మళ్ళీ వసంత నవరాత్రుల్లో ఒక కోర పైకి వస్తుంది. ఈ 2 ఋతువులలోనూ ఒక్కొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత ప్రకృతిలో అనేకమైన ఉత్పాతములు సంభవించి చాలా విశేషమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది. అంత ప్రాణ నష్టం జరగకుండా ఆపాలి అంటే అమ్మవారిని ఉపాసన చేయడం ఒక్కటే మార్గం. అందుకే మొట్టమొదటి దంస్ట్ర ఏ కాలంలో బయటికి వస్తుందో ఆ కాలంలో ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఆరాధనని శాస్త్రాలు విధించాయి. అందరూ శారదా నవరాత్రులు ఆ సమయంలో చేసి, ప్రకృతిలో ఉత్పాతములు కలగడానికి కారణం అధర్మం. ఆ అధర్మం ప్రబలిపోయినప్పుడు అమ్మవారు కోపగిస్తుంది. అదే చెడి కోపనే ఇతి చెండిహి అని. ఆ అధర్మం పట్ల కోపగించినటువంటి అమ్మవారు ఉత్పాతములను సృష్టించకుండా, జననష్టం జరగకుండా ఉండడానికి, అమ్మ అలా కాదు, మేము కూడా ధర్మపథంలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి శక్తి మాకిచ్చి మొట్టమొదట మాలో ఉన్నటువంటి తమో గుణాన్ని దూరం చెయ్యి అని అడగడం కోసం, అసలు తమో గుణం దూరం కావాలి అంటే ఒక్క భగవతి అనుగ్రహము చేతనే అది సాధ్యం అవుతుంది. అందుకే ఆవిడ మహిషాసురుణ్ణి మర్దిస్తుంది. తమో గుణం, తర్వాతది రజోగుణం, ఈ 2 గుణాల్ని విరవగలిగినటువంటి తల్లి కనుక అమ్మవారి ఆరాధన శారదా నవరాత్రుల్లో అంత విశేషంగా చెప్పబడింది. ఇన్ని కారణముల చేత శారదా నవరాత్రులు చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. ఇక ఆ పైన ఉండేటటువంటి లక్షణం, ఆ 9 రోజులలో చిట్ట చివరి 3 రోజులు సరస్వతీ కటాక్షానికి చాలా యోగ్యమైనటువంటి కాలం. అందుకే ఆయుధ పూజ చేస్తారు. ప్రతి వారు కూడా తమ వృత్తిలో ఏ పరికరాన్ని ప్రధానంగా వాడతారో, ఏ పరికరం ద్వారా వాళ్ళు ఆ విభూతిని సంతరించుకుంటారో వాటన్నిటినీ పూజలో పెట్టి ఆ పరికరానికి పూజ చేసి తద్వారా సరస్వతీ కటాక్షాన్ని అపేక్షించి తాము చేసేటటువంటి వృత్తుల యందు నైపుణ్యం మరింత పెరగాలి అని భగవతిని కోరి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలము. ఈ ప్రధాన కారణముల చేత శారదా నవరాత్రులు
అన్ని చోట్ల చెయ్యవలసిందే, అన్ని చోట్ల చేస్తారు. పితృకార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకేలా చేయాలంటారా? పితృకార్యము అనేటటువంటి మాటలోకే అమ్మకి సంబంధించినటువంటి కార్యం కూడా ఇమిడిపోతుంది. తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు తప్పకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలి అని శాస్త్రంలో ఏమిటంటే, ఎవరి పుట్టినరోజు వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పుట్టినరోజు వాళ్ళు చేసుకోవడం కాకుండా కుటుంబంలో జ్ఞాపకం పెట్టుకుని నిర్వహించవలసినటువంటి పుట్టినరోజులు 3 ఉంటాయి. ఒక పుట్టినరోజు తల్లి పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు నాడు బిడ్డలు జ్ఞాపకం పెట్టుకుని ఉత్సవంగా చెయ్యాలి. 2వ పుట్టినరోజు గురువుగారిది. గురువుగారి పుట్టినరోజుని శిష్యులు మహోత్సవంగా చేసుకోవాలి. ఎందుకనంటే ఆ తల్లిదండ్రులు లేని నాడు అసలు తానుండే అవకాశం లేదు. 2 తండ్రి గురువు, మాతృదేవోభవ పితృదేవోభవ, వాళ్ళిద్దరూ దేవతాస్వరూపాలు. అందుకని తల్లికి తండ్రికి పుట్టినరోజు ఉత్సవంగా చెయ్యాలి అని శాస్త్రం విధించింది. 2వది తనకి ఉపదేశం చేసినటువంటి గురువు లేదా తనకి ఎవరి యందు గురి ఉందో ఆ గురువు యొక్క పుట్టినరోజుని శిష్యులందరూ ఉత్సవంగా చెయ్యాలి. 3వది మన ప్రాంతం ఏ పీఠము చేత పరిపాలింపబడుతుంటుందో ఆ పీఠాధిపతుల యొక్క జన్మదినాన్ని ఆ ప్రజలందరూ కలిసి నిర్వహించాలి. అందుకే మొన్న శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారికి షష్ఠ్యబ్ది మహోత్సవం జరిగింది. జరిగినప్పుడు పరమాద్భుతమైనటువంటి రీతిలో ఆయనకి 1 ఏడాది పాటు ఉత్సవాలు చేశారు. అంటే అది ఆయన కోరుకుంటున్నారనుకుంటే చాలా పొరపాటు. ఆయన సర్వసంగ పరిత్యాగి, ఆయన ఏం కోరుకోరు. మనం చేయడం ద్వారా మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తాం. తల్లి తండ్రి బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ పుట్టినరోజుని ఉత్సవంగా చెయ్యాలి. తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏ రోజు శరీరాన్ని విడిచిపెట్టారో జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఇంటి పురోహితుడు గుర్తుంచుకోవలసిన విషయం కాదు, బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకొని ఆ తిథి మధ్యాహ్న కాలమునందు ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవతారాధనకైతే సూర్యోదయానికి చూస్తారు, నైమిత్తికాల్లో మారుతుంది. ఏదో మాస శివరాత్రి అయితే చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండాలి. పితృకార్యానికి వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథి సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఉన్నప్పుడు ఆ తిథి కూడా ఉంది అన్న విషయాన్ని రూఢం చేసుకోవాలి. చేసుకుని పితృకార్యాన్ని నిర్వహిస్తారు. పితృకార్యాన్ని నిర్వహించేటప్పుడు కానీ పితృకార్యము ఉన్నప్పుడే తల్లిగారికి కూడా దాని యందు పరమశ్రద్ధతో చెయ్యవలసినటువంటి కార్యం. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే సా శ్రద్ధ కదితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే. ఇది శాస్త్రము చేత చెప్పబడింది కాబట్టి, ఇది గురువుగారి చేత నిర్ధారింపబడి అది శాస్త్ర విహితము చెయ్యాలి అని చెప్పబడింది కాబట్టి, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి. ఇది శాస్త్రము గురువుగారు చెప్పారు కాబట్టి నేను ప్రమాణంగా తీసుకుని చేస్తాను. ఈ మాట ఎందుకు అన్వయం అవుతుందంటే, అమ్మ బ్రతికుండగా పెట్టిన అన్నం అమ్మ తింటుంటే కనపడుతుంది, నాన్నగారు బ్రతికుండగా పెట్టిన అన్నం నాన్నగారు తింటుంటే కనపడుతుంది. శరీరం విడిచిపెట్టేసిన తరువాత పెట్టిన అన్నం అమ్మకి వెడుతోందని, శరీరం విడిచిపెట్టిన తరువాత విడిచిపెట్టిన నీళ్లు తండ్రి గారికి వెడుతున్నాయని దేని చేత విశ్వాసం పొందాలి అంటే ప్రమాణవాక్కు చేత. ఏది ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. కొన్ని కంటికి కనపడవు కానీ జరుగుతాయి. నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న మా అబ్బాయికి మనీ ఆర్డర్ కడితే ఈ డబ్బు వెతుక్కుని పట్టుకెళ్ళి ఢిల్లీలో మా అబ్బాయికి ఇస్తారు. ఇక్కడ నేను కట్టిన డబ్బు మా అబ్బాయికి అందుతోందా లేదా మనం పెట్టుకున్న వ్యవస్థలో, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కూడా 3 తరాలు దాటే పర్యంతం పెట్టినటువంటి శ్రాద్ధకర్మ చేత వాళ్ళకి అందుతుంది. వాళ్ళకి దాహం వేస్తుంది. ప్రతి అమావాస్యకి నెలకి 1 రోజు ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు. ఆ రోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తరిస్తారు. పొత్తర అంటే పొడి పదార్థములు అని. అలా ఇవ్వకపోతే కనీసం 2 చేతులు ఊపి చూపించాలి.
ఇక శ్రాద్ధ కర్మ చెయ్యవలసిన రోజు వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగపిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి ఆ మొట్టమొదట పుట్టినవాడు ఎవరుంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటనవేలు నుంచి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. ఇలా ఇస్తే దేవతార్చన, ఇలా ఇస్తే భిక్ష, ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు. ఇలా విడిచిపెట్టిన నీరు ఏది ఉంటుందో అది పెద్ద కొడుకు చేతుల మించి పడుతున్నప్పుడు పితృదేవతలు ఆ నీళ్లు పట్టి తాగుతారు, తాగి దాహోపశాంతి పొందుతారు. అలా పితృదేవతలకు చెయ్యవలసినటువంటి శ్రాద్ధాన్ని శ్రద్ధతో చెయ్యాలి కాబట్టి దానికి శ్రాద్ధము అని పేరు పెట్టారు. ఇంకొక పేరు పెట్టలేదు. ఆ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు తనకి ఏముందో, తను ఏం తింటున్నాడో దానికి తగినట్టుగా చెయ్యాలి. దానికి మించి చేయకూడదు, దానికి తక్కువ చేయకూడదు, దానితో సమానంగా ఉండాలి. ఉదాహరణకి నేను రోజు చక్రకేళి అరటిపండు తింటాను అనుకోండి, ఆ రోజు శ్రాద్ధంలో చక్రకేళి అరటిపండే వాడాలి. నేను రోజు చిన్న అరటిపండు ఏదో పావలాకి 4 ఇచ్చే అరటిపండు కొనుక్కు తింటాను అనుకోండి, ఆ అరటిపండే వాడాలి తప్ప ఆ రోజు చక్రకేళి అరటిపళ్ళు తెచ్చి వాడకూడదు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తండ్రి దశరథ మహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన భరతుడు చెప్తాడు, దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారు. వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు ఆ దర్భల మీద ఉంచుతాడు. వెనక కౌసల్యామాత పెద్దది కాబట్టి కష్టపడి వస్తూ ఉంటుంది. వస్తూ గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది. నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దని దర్భల మీద ఉంచి తద్దినం పెట్టాడు తండ్రికి అంటే, రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అని. అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధకర్మ చెయ్యాలి. అలా శ్రాద్ధకర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు 2 విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఒకటి, అన్నదమ్ములందరూ కలుసుకోవాలి. అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు, ఇంత దిక్కుమాలిన బిడ్డల్ని కన్నా. కనీసం ఆ రోజున తల్లిదండ్రుల కోసం కలవడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యం. అసలు తల్లి తండ్రి శరీరం ఎప్పుడు విడిచిపెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకోటి ఉండదు. కాబట్టి తన భార్యతో కలిసి తాను ఉంటే ఆ రోజున పచనం చేసిన పదార్థాలతో శ్రాద్ధం పెట్టాలి. అంటే వంట చేసిన పదార్థాలతోనే తద్దినం పెట్టాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భార్య పక్కన లేకుండా, తాను ఉండవలసిన ఇంట్లో ఉండకుండా, తాను దూరదేశంలో ఎక్కడో ఉండిపోయాడు అనుకోండి, చాలా దూర ప్రదేశంలో ఉండిపోయాడు, కదిలి రావడానికి అవకాశం లేదు, భార్య తన దగ్గరికి రావడానికి అవకాశం లేదు, భార్య వేరొక చోట ఉండిపోయింది. అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే పొడిగా ఉన్నటువంటి పదార్థంతో పెట్టాలి. అందుకే భార్యా సహితుడై వండి పెట్టినటువంటి శ్రాద్ధమే పరమోత్కృష్టమైన శ్రాద్ధం. దాన్ని అన్నశ్రాద్ధము అని పిలుస్తారు. అలా పెట్టలేకపోతే కనీసంలో కనీసం పొడి పదార్థాలు ఇస్తారు. అంటే బియ్యం, పొడిగా ఉన్నటువంటి కూరగాయలు, చింతపండు, ఇలాంటివన్నీ ఇస్తారు. పొత్తర అని పిలుస్తూ ఉంటారు. అలా ఇస్తారు. దాన్ని ఆమశ్రాద్ధము అని పిలుస్తారు. అలా ఆమశ్రాద్ధం కూడా పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని స్థితిలో తానుంటే పిష్టచూర్ణ శ్రాద్ధము అని పెడతారు. అంటే బియ్యపిండి కానీ ఓషధుల యొక్క పిండి అంటారు. ఓషధులంటే ఒకసారి పంట పండితే తెచ్చి దాచి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ పండే వాటిని ఓషధులు అంటారు. అవి గోధుమలు, ధాన్యం, ఇవన్నీ ఓషధుల కిందకు వస్తాయి. అటువంటి వాటిని చూర్ణం చేసి ఆ పిండితో శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు. అలా నిర్వహించినటువంటి శ్రాద్ధం పిష్టచూర్ణ శ్రాద్ధం అంటారు. ఇందులో దేనికన్నా ఏది ఎక్కువ అన్న మాట ఉండదు. ఏదైనా శ్రద్ధతో పెట్టాడా లేదా, ఆ పరిస్థితిని బట్టి పెట్టాడా లేదా. భార్యతో ఉన్నాడు అన్నశ్రాద్ధం, భార్య పక్కన లేదు ఎక్కడో ఉన్నాడు, తను వంట చేసి పెట్టడానికి అవకాశం లేదు, అటువంటప్పుడు ఆమశ్రాద్ధం.
ఆమశ్రాద్ధం పెట్టడానికి కూడా తగిన అవకాశం లేని స్థితిలో ఉన్నాడు. పిష్టచూర్ణ శ్రాద్ధం. 4వ శ్రాద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు ఆ పరిస్థితిని ప్రోత్సహించకుండా ఉండడం మంచిది అంటారు. కేవలం ద్రవ్యం ఒక్కటే ఇవ్వడం, అది హిరణ్య శ్రాద్ధం అంటారు. అంటే తాంబూలంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఎంత సొమ్ము అవసరమవుతుంది అన్నది లెక్క కట్టి ఆ సొమ్ముని తీసుకొచ్చి తాంబూలంలో పెట్టి ఆ రోజున తండ్రిని తలుచుకుని లేదా తల్లిని తలుచుకుని ఇచ్చేస్తారు. అది హిరణ్య శ్రాద్ధం అంటారు. కానీ ఆ పద్ధతిని శాస్త్రంలో చాలా మంది పెద్దలు వ్యతిరేకిస్తారు. అలా చేయడం మంచిది కాదు. ఎందుచేత అంటే కనీసంలో కనీసం పితృ ప్రపితామహ పితామహానాం అని ముగ్గురిని తలుచుకుని శ్రాద్ధం పెట్టాలి. తండ్రి, తండ్రిని కన్న తండ్రి, ఆ తండ్రిని కన్న తండ్రి, అంటే తండ్రి, తాత, ముత్తాత ముగ్గురిని పేర్లు చెప్పాలి. చెప్పి వాళ్ళు మళ్ళీ పునరావృత్తి పొందకుండా ఉండడం కోసమని నేను ఈ శ్రాద్ధ కర్మ చేస్తున్నాను అని, ఇది అక్షయతృప్తిని కల్పించి గయాశ్రాద్ధమగుగాక అని చిట్ట చివర సంకల్పం చేస్తారు. అందుకని తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు కనీసం అసలు వాడు ఉన్నాడు అనడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని వాడు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే అసలు వాడిని ఎవరు నమ్మాలి? వాడు ఉన్నాడు అనడానికి కారణమైన తల్లిదండ్రుల విషయమే వాడికి జ్ఞాపకం లేదు. ఇక వాడితో స్నేహం చేసిన వాడు కానీ, వాడితో తోడబుట్టిన వాడు కానీ గౌరవింపబడతాడని, వాడి చేత విశ్వసింపబడతాడని ఎలా నమ్మడం? అందుకే పితృదేవతల విషయంలో శ్రాద్ధ కర్మ అనేటటువంటిది తప్పకుండా చెయ్యాలి. అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఆశీర్వచనం ఉండదు. నేను కర్తనైతే నాకు కాదు ఆశీర్వచనం, నా బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎప్పుడైనా సంతానాన్ని కటాక్షించే ముందు, అందున కర్మ సంతానాన్ని ఇచ్చే ముందు, కర్మ సంతానం అంటే మళ్ళీ వాడికి కర్మ చేసేవాడు ఒకడు ఉండాలి కదా, లేకపోతే కర్మ చేయడానికి ఉండరు. ఆ కర్మ చేసేవాడిని ఇవ్వాలా వద్దా అంటే పితృదేవతల్ని సంప్రదించి పరమేశ్వరుడు ఇస్తాడు అని. నేను పితృదేవతా స్థానం అక్కడ చాలా బలీయమైనది అని చెప్తారు. ఇక కనీస మర్యాదగా పితృదేవతలకు ఆ గౌరవం ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతనైనా పితృదేవతలకి అలా చేసి ఉండకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? కొన్నాళ్ళు మానేశారు, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత దాని గౌరవం విలువ తెలిసాయి. అయ్యో జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మొదలు పెడదాం అనుకున్నాడు, కానీ గతంలో అలా శ్రాద్ధం పెట్టలేదు. ఆ దోషం ఎలా పోవడం అంటే దానికి భారతదేశం మొత్తం మీద ఆ దోషం పోగొట్టగలిగిన క్షేత్రం తిరుమల క్షేత్రం కింద ఉన్న కపిలతీర్థం ఒక్కటి. కపిలతీర్థం వెళ్ళి శ్రాద్ధం పెడితే అంతకు పూర్వం తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టనటువంటి దోషం పరిహరింపబడుతుంది. అందుకని అన్ని వేళలా శ్రాద్ధ కర్మ ఒకలా చెయ్యాలి అని శాస్త్రం చెప్పలేదు. నువ్వున్న పరిస్థితిని బట్టి శ్రాద్ధం పెట్టాలి, కానీ ఎప్పుడైనా దానిలో శ్రద్ధ మాత్రం లోపం ఉండకూడదు. శ్రద్ధాలోపం జరగలేదు అంటే దాని అర్థం నేను నా భార్యతో కలిసి సౌకర్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు అన్న శ్రాద్ధమే పెట్టాలి. ఉన్న పరిస్థితిని బట్టి శ్రద్ధారహితుడు కాకుండా శ్రద్ధాసహితుడై చేసేటటువంటి కర్మ కనుక దానికి శ్రాద్ధ కర్మ.